అందరికీ శుభ సాయంత్రం అండి. మనం దేని గురించైతే భయపడుతూ ఉంటామో, ఆ భయం మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఎదురెళ్ళి, దానిని మనం జయిస్తామని గట్టిగా నమ్ముతామో, అప్పుడు అదే మనకొక ఆపర్చునిటీగా మారుతుంది. అలాగా మన భయాల్ని ఓవర్‌కమ్ చేయటానికి స్థాపించిన ఒక గొప్ప ప్లాట్‌ఫార్మే ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్‌ని స్థాపించిన మన గురూజీ గంప నాగేశ్వరరావు గారికి పాదావందనాలు చేసుకుంటూ, ఈరోజు ఒక అద్భుతమైన సెషన్‌ని ఎప్పటిలాగానే ఒక మంచి శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాం. అందరికీ నమస్కారం అండి. అథకేన ప్రయుక్తోయం పాపంచరిత చరతి పురుషః అనిచన్నపి వష్ణేయ బలాదీవ నియోజితః. దీన్ని అర్జునుడు ఇలా చెప్తాడు: ఓ కృష్ణ, మానవులు తనకు ఇష్టం లేకున్నా ఇతరుల బలవంతం వల్ల వాళ్ళ ప్రభావానికి లోనై పాపములు చేయుచున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మంచి మాట. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. యద్భావం తద్భవతి. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో, ఏమి అనుకుంటున్నావో అదే నీ దగ్గరికి వస్తుంది. అది ఎలా? దాని గురించి తెలుసుకోబోతున్నాము. సార్ గారి పరిచయం అండి. ఎన్ఎల్పి ట్రైనర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్. సార్ గారు వచ్చేసి 30,000 పీపుల్ ని ట్రైన్ చేశారు. అందులో నేను కూడా ఉన్నాను. ఈ స్పెషలైజ్డ్ ఓపోనోపో, మిలినియర్ మైండ్ సెట్ అండ్ మార్నింగ్ రిచువల్స్. సార్ గారి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈజ్ ఏ ఓనర్ ఆఫ్ సంస్కార్ ట్యుటోరియల్ అండ్ శ్రీ విద్యానికేతన్ ఇంగ్లీష్ స్కూల్ ఇన్ భీమండి ఫ్రమ్ ముంబై. 11th అండ్ 12th స్టూడెంట్స్ కి కామర్స్ కోచింగ్ కూడా ఇస్తూ ఉంటారు సార్. సార్ కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని పేరు వచ్చేసి కోచ్ నరేంద్ర. అందులో సార్ ఫోకస్ చేసే అంశాలు ఏంటంటే పాజిటివ్ థింకింగ్, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్. అంతేకాకుండా మైండ్ అండ్ బాడీ ప్రోగ్రామింగ్ ఫర్ సక్సెస్, హ్యాపీనెస్ అండ్ అబండెన్స్. వీటి మీద కూడా సార్ గారు 60 days మార్నింగ్ రిచువల్స్ క్లాస్ అని ఇస్తారు. అది 5 to 6:30 ఎగ్జాక్ట్లీగా 5 కి స్టార్ట్ అవుతుంది. 6 వరకు కంటిన్యూగా చెప్తూనే ఉంటారు. ఎక్సలెంట్ గా ఉంటుందండి క్లాస్. ఫైనాన్షియల్ గోల్ ఓనింగ్ అంటే సార్ ఏంటంటే గోల్స్ అనేటివి సపరేట్ గా పెట్టుకుంటారు. ఫైనాన్షియల్ గోల్ వచ్చేసి సార్ 2029 వరకు 9 crores ఓన్ చేయాలి అనేది ఒకటి. కంటెంట్ క్రియేషన్ గోల్ వచ్చేసి 1 million యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ విత్ 5 lakhs డైలీ వ్యూస్ బై 2025 వరకు అని పెట్టుకున్నారు. ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ గోల్, టూరింగ్ యూరప్ విత్ ఫ్యామిలీ, విజిటింగ్ చార్ధామ్, మౌంట్ ఆబు అండ్ మానస్ సరోవర్ అని పెట్టేసుకున్నారు. కంట్రిబ్యూషన్ గోల్ వచ్చేసి నీడీ స్టూడెంట్స్ కి, అలానే ఎనిమల్ ఫీడింగ్ కొరకి మంత్లీ 5,000 డొనేటింగ్ చేస్తారు. అంటే ఇలా చెప్తూ పోతే ఈ క్లాస్ అంతా అయిపోతుంది సార్ గురించి చెప్తూ పోతే. అందుకే ఇక్కడ ఆపేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్ సార్. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. Thank you so చాలా much, Andy. రోజులు Thank you so much. So, first of all, my sincere gratitude to Impact Foundation founder Gampa Nageshwarrao garu and the entire team of Impact International, and especially this batch, TTTWS Hyderabad batch. So, give a pat to yourself. Andaru okkasari pat ivandi. Yes, wonderful. So, you're in the right place at the right time. So, in next 60 to 80 minutes, I want complete contribution. Okay, మీరు ఫిజికల్గా మెంటల్గా ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఎంతమంది రెడీగా ఉన్నారు? కెన్ ఐ సీ ద హ్యాండ్స్? ఎస్, సూపర్, గ్రేట్. సో ఎవరైతే రెడీగా ఉన్నారో ప్లీజ్ టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. సి అంటే కమిట్మెంట్. ఎవరైతే కమిటెడ్గా ఉన్నారో ప్లీజ్ టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. దట్ షోస్ దట్ యు ఆర్ కమిటెడ్ టు లెర్న్. సూపర్ మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరందరూ ఇక్కడ ఉన్నారు అంటే యూనివర్స్ ఒక హయ్యర్ ప్లానింగ్ చేస్తూ ఉంటుందండి, గుర్తుంచుకోండి. సో ఇక్కడ మీరందరూ ఉన్నారు అంటే మీ లైఫ్లో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నారు. ఈ నెక్స్ట్ 60 minutes సెషన్ విని ఇక్కడ నేర్చుకున్నవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్లో మీరు ఇంకొక లెవెల్లో ఉంటారు. నెక్స్ట్ 30 days వరకు కొన్ని రిచువల్స్ని మీరు ప్రాక్టీస్ చేయబోతున్నారు. ఈజ్ ఇట్ ఓకే ఎవ్రీబడి? కెన్ ఐ సీ ద హ్యాండ్స్? సూపర్, థ్యాంక్ యూ సో మచ్.
100% మీ లైఫ్లో, మీ హెల్త్లో మీరు ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. మీ రిలేషన్షిప్ బెటర్ అవ్వడం మీరు చూస్తారు. మనీ పరంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు ఎంత ఉందో దానికి 3 times 4 times అవ్వడం మీరు కల్లారా గమనిస్తారు. అండ్ దానికి ఐ విల్ టేక్ 100% కమిట్మెంట్ దట్ నేను అలాంటి కంటెంట్ మీకు ఇవ్వబోతున్నాను ఈరోజు. సో ఎంతమంది రెడీగా ఉన్నారో ప్లీజ్ టైప్ BIO ఇన్ ద చాట్ బాక్స్, బ్రింగ్ ఇట్ ఆన్. ప్లీజ్ టైప్ BIO ఇన్ ద చాట్ బాక్స్, బ్రింగ్ ఇట్ ఆన్. ఎస్, ఇక్కడ మనం ఇంటరాక్షన్ చేస్తుంటాము. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు హ్యావ్, కొద్దిగా రీసౌండ్ వస్తుంది ప్లీజ్, సంబడి కెన్, ఐ థింక్ దెర్ ఇస్ సమ్ సౌండ్. యా, ఓకే, ఇస్ మై సౌండ్ ఈస్ క్లియర్ ఎవ్రీబడి? థ్యాంక్ యూ. సో ఈరోజు సెషన్ అంతా కూడా ఒక లా గురించి మనం మాట్లాడబోతున్నాం. అండ్ దిస్ లా ఈస్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ వైబ్రేషన్. ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారు, లా ఆఫ్ వైబ్రేషన్ అంటున్నారు అని, కరెక్టా? సో దిస్ ఈస్ ఫండమెంటల్ లా విచ్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ వైబ్రేషన్. అందరూ టైప్ చేయండి LOV, లా ఆఫ్ వైబ్రేషన్. ఎందుకంటే లా ఆఫ్ వైబ్రేషన్ అనే ఫండమెంటల్ లాని మనం అర్థం చేసుకుంటే దానిపైన ఉన్న సెకండ్ లా మనకు అర్థమవుతుంది, విచ్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్, రైట్? సో లా ఆఫ్ వైబ్రేషన్ని ఉపయోగించి మీరు మీ లైఫ్లో దేన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు? నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. A, హెల్త్, B, రిలేషన్షిప్, C, మనీ ఏరియా, D, కెరియర్. ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఏ ఏరియాని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నారు? A, హెల్త్, B, రిలేషన్షిప్, C, మనీ, D, కెరియర్. Which area would you like to transform in your life? Superb. A, C, A, B, C, D. All. Superb. Wonderful. Great audience. Amazing. So law of vibration అర్థం కావాలంటే ఫస్ట్ 3 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మనకు అర్థం కావాలి. ఎన్ని ప్రిన్సిపల్స్ చెప్పండి? 3 ప్రిన్సిపల్స్. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే లా ఆఫ్ వైబ్రేషన్ అంతా కూడా దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? This is amazing principle and I want you to understand and read this. దీన్ని నాతో పాటు మీరందరూ రీడ్ చేయబోతున్నారు. ఓకే, సో యూ కెన్ సీ ద స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్? నాతో పాటు చెప్పండి. థాట్స్ బికమ్స్ థింగ్స్. మన ఆలోచనలే మన జీవితాన్ని క్రియేట్ చేస్తాయి. థాట్స్ బికమ్స్ థింగ్స్. ఎస్, ఇక్కడ మన దగ్గర విజయ్ గారు ఉన్నారు, ఓకే, అండ్ సంజీవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. సో విజయ్ గారు, సంజీవ్ గారు, ఇప్పుడు మీరు డ్రైవ్ చేస్తున్న కార్, మీరు డ్రైవ్ చేస్తున్న బైక్, మీరు ఉంటున్న ఇల్లు, మీ ఫ్యామిలీ, మీ రిలేషన్స్, ఇవన్నీ కూడా రియల్ లైఫ్లోకి వచ్చే ముందు ఫస్ట్ ఎక్కడ వచ్చాయి చెప్పండి? ఫస్ట్ ఎక్కడికి వచ్చాయి? థాట్స్లో వచ్చాయి. ఫస్ట్ మన థాట్స్లోకి వచ్చాయి. సో ఫస్ట్ థాట్స్లోకి వచ్చిన తర్వాత అది రియల్ వరల్డ్లోకి వచ్చింది. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? సో ప్రతి థాట్ మన మైండ్లో ఏదైతే థాట్ రన్ అవుతుందో దానికి ఒక డెఫినైట్ ఎనర్జీ ఉంటుంది. ప్రతి థాట్కి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఏదైతే మనం ఇస్తున్నామో అదే మన లైఫ్లోకి తిరిగి వస్తుంది. నౌ అండర్స్టాండ్ దిస్. ప్రతి థాట్ని మనం మెజర్ చేయగలము. ప్రతి థాట్ ఒక డెఫినైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎస్, ఇక్కడ మీరు కూర్చొని ఆలోచిస్తున్నారు, నా లైఫ్ సరిగ్గా ఉండట్లేదు, నా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు, నాకు మనీ రావట్లేదు. ప్రతి థాట్ కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లాగా మీ లైఫ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఈజ్ దాట్ క్లియర్ ఎవ్రీబడి? రైట్? సో అది పాజిటివ్ థాట్ అయితే మీ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. బట్ అది నెగిటివ్ థాట్ అయితే అది మీ లైఫ్లో ఈరోజో రేపో ఇంకా ఏదో ఒక రకంగా మీ లైఫ్లోకి రాబోతుంది. సో అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ థాట్స్. థాట్ లేకుండా థింగ్ లేదు. ఒక ఇద్దరు బ్రదర్స్కి ఒక థాట్ వచ్చిందండి, ఎస్ మనుషులు కూడా పక్షుల్లాగా ఎగరగలరు అని. ఆ థాట్ వచ్చిన తర్వాత ఏరోప్లేన్ వచ్చింది. ఎస్ ఆర్ ఎస్? రైట్ బ్రదర్స్, ఏరోప్లేన్ వచ్చిందండి. ఒక మనిషికి ఒక థాట్ వచ్చింది, ఎలాంటి వైర్స్ లేకుండా ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో మాట్లాడగలడా? ఆ థాట్ నుంచి రేడియో అనేది కనుక్కున్నారు. ఈ ప్రపంచంలో సృష్టిస్తున్నది ఏదైనా సరే ఫస్ట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది చెప్పండి? మన మనసులో క్రియేట్ అవుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 200 కోట్లు ఉండాలి అనుకుంటే ఫస్ట్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి? మీ థాట్స్లో క్రియేట్ అవ్వాలి.
మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మీరు ఇంకొక 1 ఇయర్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అంటే అది ఎక్కడ క్రియేట్ అవ్వాలి? ఫస్ట్ మీ థాట్లో క్రియేట్ అవ్వాలండి. నేను ప్రతిరోజు చాలా కేస్ స్టడీస్ని చూస్తుంటాను. డెడ్లీ క్యాన్సర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, మిలియనర్స్ అయిన వాళ్ళు, బిజినెస్లో కమ్బ్యాక్ అయిన వాళ్ళు, ఇవన్నీ స్టోరీస్ ఎలా అంటే బికాస్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్ పైన మనం వర్క్ చేస్తే మనకు రిజల్ట్స్ వస్తాయి. చాలామంది ఏంటంటే నేను మిలియనర్ అవ్వాలి, బట్ నా దగ్గర టాలెంట్ లేదు, నేనున్న బిజినెస్ సరిగ్గా లేదు, ఏదో ఒక రకంగా లిమిటెడ్ థాట్ ప్యాటర్న్లో ఉన్నారు, లిమిటెడ్ థాట్స్లో ఉన్నారు, అబండెన్స్ థాట్స్లో లేరండి. అబండెన్స్ థాట్స్లో లేకపోవడం వల్ల రిజల్ట్స్ అబండెన్స్గా ఉండట్లేవు. ఫస్ట్ మనం ఈ లాని అర్థం చేసుకోవాలి. థాట్స్ బికమ్స్ థింగ్. ఏదైతే కంటిన్యూస్గా నా థాట్స్లో రన్ అవుతున్నాయి, ఆఫీస్ సరిగ్గా లేదు, బాస్ సరిగ్గా నాకు సపోర్ట్ చేయట్లేదు, ఇంట్లో నాకు హ్యాపీనెస్ లేదు, వైఫ్ సపోర్ట్ చేయట్లేదు, మనీ రావట్లేదు, బిజినెస్ సరిగ్గా గ్రో అవ్వట్లేదు, మై డియర్ ఫ్రెండ్స్, ఈ థాట్స్ అన్ని థింగ్స్గా మారుతున్నాయి. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎస్, అందరూ చెప్పండి, బీ కేర్ఫుల్ విత్ యువర్ థాట్స్. చెప్పండి అందరూ, బీ కేర్ఫుల్ విత్ యువర్ థాట్స్. థాట్స్ క్రియేట్స్ యువర్ రియాలిటీ మై డియర్ ఫ్రెండ్స్. మీ థాట్సే మీ రియాలిటీని క్రియేట్ చేస్తుంటాయి. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో థింక్ అబండెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింక్ బిగ్. పెద్దగా ఆలోచించండి. ఓకే, ఆ కెపాసిటీ మీకు వస్తుంది, ఆ రిసోర్సెస్ మీకు కనబడుతుంటాయి, మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఆ పవర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఆల్ యూ నీడ్ టు డూ ఇస్, ఇప్పుడున్న రియాలిటీని చూడకుండా కొత్త రియాలిటీని మీ మైండ్లో చూడాలి. ఎస్, ఒక పర్సన్ క్యాన్సర్లో ఉన్నాడు, నేనేం చెప్తానంటే ఆ క్యాన్సర్ని మర్చిపోండి, మీ హెల్తీగా ఉన్న మీ లైఫ్ని చూడండి, థాట్స్లో క్రియేట్ చేయండి. బిజినెస్లో లాస్లో ఉన్నారు, నో, ఇప్పుడు నా బిజినెస్ అబండెంట్గా రన్ అవుతుంది అనే థాట్స్ మీ మైండ్లో క్రియేట్ చేయాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే కొత్తగా మీ మైండ్లో క్రియేట్ చేసుకుంటారో యు ఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ అ డెఫినెట్ ఫ్రీక్వెన్సీ, డెఫినెట్ వైబ్రేషన్స్. మీరు ఎలాంటి వైబ్రేషన్లో ఉంటే అలాంటి లైఫ్ని లీడ్ చేస్తారు. ఎంతమంది నాతో కనెక్ట్ అవుతున్నారు? ఎవ్రీబడి కనెక్ట్ అవ్వాలంటే ఆ వైబ్రేషన్లోకి రావాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, రిమెంబర్, మీరు ఇంపాక్ట్లోకి వచ్చారు అంటే యు ఆర్ ఇన్ ద హయ్యర్ వైబ్రేషన్. రిమెంబర్ దిస్, అదర్వైజ్ మీరు నేను కనెక్ట్ అవ్వలేం. అండర్స్టాండ్ దిస్. మీరు మీ లైఫ్లో ఇన్స్పైరింగ్ పీపుల్ మీ లైఫ్లోకి వస్తున్నారు, న్యూ పీపుల్ మీ లైఫ్లోకి వస్తున్నారు, న్యూ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి వస్తున్నాయంటే మీ వైబ్రేషన్ చేంజ్ అవుతుంది, గుర్తుంచుకోండి. అండ్ రిమెంబర్, మీ వైబ్రేషన్ చేంజ్ అయినప్పుడే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. సో థాట్స్ లేకుండా థింగ్స్ లేవు. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామండి. అందరు రెడీయా? ఎస్, సూపర్, గ్రేట్. ఇప్పుడు మీరు అందరు చేయాల్సింది ఏంటంటే, నేను 1 2 3 అనగానే యూ హ్యావ్ టు క్లాప్. 1 2 3 క్లాప్. సూపర్, వండర్ఫుల్. ఓకే, నౌ టెల్ మీ, క్లాప్ ముందు వచ్చిందా లేదా క్లాప్ చేయాలనే థాట్ ముందు వచ్చిందా? క్లాప్ ముందు వచ్చిందా లేదా క్లాప్ చేయాలనే థాట్ ముందు వచ్చిందా? థాట్ వచ్చింది కాబట్టి క్లాప్ వచ్చింది. ఆ థాట్ లేకుంటే క్లాప్ లేదు. దెర్ ఈస్ నో థాట్, నో క్లాప్, అంతే, సింపుల్. సో ఆలోచన లేకుండా ఏది లేదు. ఏ క్రియేషన్ అయినా సరే ఫస్ట్ థాట్లో నుంచి రావాలి. నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనే ఫస్ట్ మీకు థాట్ రావాలి. నేను బిజినెస్ ఎలా చేయాలనే థాట్ మీకు రావాలి. నాకు ఎలాంటి లైఫ్ కావాలి అనే థాట్ మీకు రావాలి. ఆ థాట్ని కంటిన్యూస్గా మీ మైండ్లో ప్లే చేస్తుండాలి. అది సబ్ కాన్షియస్ మైండ్లోకి రీచ్ అయ్యే విధంగా మీరు ప్రోగ్రామింగ్ చేయాలి. సో మిమ్మల్ని మీరు ప్రోగ్రామింగ్ చేసుకోకుంటే, మన గంపా సార్ ఎప్పుడు చెప్తుంటారు, కరెక్టా? మిమ్మల్ని మీరు ప్రోగ్రామింగ్ చేసుకోకుంటే ఎవరో వచ్చి మిమ్మల్ని ప్రోగ్రామింగ్ చేస్తారు. సో అండర్స్టాండ్ దిస్. ఇంపార్టెన్స్ ఈజ్ వాట్? థాట్స్ బికమ్స్ థింగ్స్. సో ఫస్ట్లో ఎంతమందికి అర్థమైందండి? చెప్పండి. నా థాట్స్ నా రియాలిటీని క్రియేట్ చేస్తుంటాయి. నేను నా రియాలిటీ చేంజ్ చేయాలి అంటే ఎక్కడ చేంజ్ చేయాలి? ఫస్ట్ థాట్స్లో చేంజెస్ చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఎలాంటి థాట్స్ థింగ్స్గా మారుతాయి, ఇది ఇంపార్టెంట్. ఎలాంటి థాట్స్ థింగ్స్గా మారుతాయి, దీని గురించి మనం సెకండ్ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలి. షో మీ ఆల్ ఆఫ్ యూ సెకండ్ ప్రిన్సిపల్. ఓకే, అండర్స్టాండ్ ద సెకండ్ ప్రిన్సిపల్. నౌ ఈ సెకండ్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, మనకు అర్థమైంది థాట్స్ థింగ్స్గా మారుతాయి, నా ఆలోచనలే థింగ్స్గా మారుతాయి. బట్ ఏవి మారుతాయి? నౌ అండర్స్టాండ్ దిస్. వాట్ ఎవర్ యూ ఫోకస్ ఆన్ మోర్ అండ్ మోర్, ఇట్ గ్రోస్ స్ట్రాంగర్. దేనిపైన అయితే మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారో మీ లైఫ్లోకి అదే వస్తుంది. దేనిపైన అయితే మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారో అదే మీ లైఫ్లోకి వస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ ప్రిన్సిపల్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అండర్స్టాండ్ దిస్. ప్రొద్దున నుంచి రాత్రి వరకు మీరేం చూస్తున్నారు? మీరు దేనిపైన ఫోకస్ చేస్తున్నారు?
మార్నింగ్ నిద్ర లేచారు, ఆఫీస్కి రెడీ అవుతున్నారు. ఆఫీస్కి వెళ్ళే ముందు కూడా మీ మైండ్లో ఏముంది ఆలోచనలు? ఈ బాస్ ఏదో ఒక పని నాకు చెప్తాడు, ఎవ్వరు నాకు సపోర్ట్ చేయట్లేదు, ఎవడో క్లయింట్ వస్తాడు, వాడు నా మాట వినడు సరిగ్గా, నిన్న కూడా అదే అయింది, ఈరోజు కూడా మళ్ళీ అదే అవుతుంది, అదే ఆఫీస్కి వెళ్ళాలి, బోర్ అవుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఫోకస్ అంతా ఎక్కడ ఉంది? బోర్ అవుతున్నాను. ట్రాఫిక్ ఉంటుందేమో, మీ ఫోకస్ ఎక్కడ ఉంది చూడండి, ట్రాఫిక్ పైన ఉంది. ఈరోజు బాస్ ఏదైనా అంటాడేమో, ఎస్, ఫోకస్ ఎక్కడ ఉంది చూడండి. రైట్? నా లైఫ్లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ఫోకస్ ఎక్కడ ఉంది? డబ్బు ఉండట్లేదు, ఫోకస్ ఎక్కడ ఉంది చూడండి. మీరు దేనిపైన అయితే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారో అది ఇంకా గ్రో అవుతుంది. చెప్పండి, గ్రో అవుతుంది. ఎస్ సంజయ్ గారు, ప్లీజ్ చూపించండి. గ్రో అవుతుంది. మీరు దేనిపైన అయితే ఫోకస్ పెడతారో అది గ్రో అవుతుంది. ఓకే, రైట్? ప్రొద్దు నుంచి రాత్రి వరకు మీ మాటల్లో డబ్బు ఉండట్లేదు, పిల్లలు నా మాట వినట్లేదు, నాకు హ్యాపీనెస్ లేదు, నా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు, ప్రొద్దు నుంచి రాత్రి వరకు అదే ఫోకస్ ఉంటే అది గ్రో అవుతుంది. రైట్? వెరీ సింపుల్. రోజంతా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, బట్ ఈవినింగ్ వచ్చేసరికి చిన్న హెడేక్ స్టార్ట్ అయింది అంతే. సో మీరు ఆ హెడేక్ గురించి ఒక 10 మందికి చెప్తున్నారు, చాలా హెడేక్ ఉంది. చూడండి, మీ ఫోకస్ అంతా హెడేక్ పైన ఉంది. అండ్ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ గివ్స్ యూ మోర్ అండ్ మోర్ హెడేక్. నౌ, దేని గురించి అయితే మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు, అదే మీ లైఫ్లోకి వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? డిసీజ్ గురించి మాట్లాడితే డిసీజ్ వస్తాయి, హెల్త్ గురించి మాట్లాడితే హెల్త్ వస్తుంది, అబండెన్స్ అండ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడితే అబండెన్స్ అండ్ ఆపర్చునిటీ వస్తుంది, హ్యాపీనెస్ గురించి మాట్లాడితే హ్యాపీనెస్ వస్తుంది. మీరు దేనిపైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారో అదే మీ లైఫ్లోకి రావడానికి రెడీగా ఉంది. దీన్నే మనం సెకండ్ ప్రిన్సిపల్ అంటామండి. సో వాట్ ఈస్ ద సెకండ్ ప్రిన్సిపల్? నాతో పాటు అందరూ చెప్పండి. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు సే దిస్ స్టేట్మెంట్ అలాంగ్ విత్ మీ. వాట్ యు పుట్ అటెన్షన్ What you put You put attention attention grows stronger in your life. మీరు దేనిపైన అయితే ఫోకస్ పెడతారో అదే వస్తుంది. రిమెంబర్ దిస్, థాట్స్ బికమ్స్ థింగ్స్. అర్థమైందా? థాట్స్ బికమ్స్ థింగ్స్. బట్ ఎలాంటి థాట్స్ థింగ్స్గా మారుతాయి? దేనిపైన ఎక్కువగా ఫోకస్ పెడతారో అదే వస్తుంది. రైట్? నౌ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ జిమ్కి వెళ్ళారు. ఓకే, బైసెప్స్ ఎక్సర్సైజ్ చేయండి అందరూ. బైసెప్స్ ఆల్ ఆఫ్ యూ డూ ఇట్. బైసెప్స్, వండర్ఫుల్, ఆసమ్. ఎస్, శ్రీనివాస్ గారు చేయట్లేదు. ఓకే, డూ ఇట్ సార్ ప్లీజ్. ఓకే, బైసెప్ చేస్తున్నారు అండ్ సడన్గా మీరు చూసారు 6 ప్యాక్ వచ్చేసింది. అలా జరుగుతుందా? సారీ టు సే దట్, కాదండి. ఎస్, నేను ప్రసాద్ గారికి కాల్ చేస్తున్నాను, అది ఎవరికి వెళ్ళింది? రఫీక్ గారికి వెళ్ళింది. ఇలా జరుగుతుందా? ఐసా నహీ హోతా హై. అండర్స్టాండ్? ఎస్, దిస్ విల్ నెవర్ హ్యాపెన్. ఎందుకంటే బికాస్ దెర్ ఈస్ అ డెఫినెట్ ఫ్రీక్వెన్సీ. దేనిపైనైతే మీరు ఫోకస్ చేస్తున్నారో అదే మీకు కనబడుతుంది, అదే మీరు చూస్తారు, అదే మీ లైఫ్లోకి వస్తుంది, అదే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఈ యూనివర్స్ అంతా కూడా ఒక లా ప్రకారంగా నడుస్తుంది, కొన్ని నియమాల ప్రకారంగా నడుస్తుంది. యూనివర్స్ అంతా ఒక ఆర్డర్లో నడుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. డిస్ఆర్డర్లా కనబడుతుంది, కేఓస్లా కనబడుతుంది, బట్ దెర్ ఇస్ అ డెఫినెట్ ఆర్డర్. ఆర్డర్ ఉంది తెలుసా? ఎస్, దెర్ ఇస్ అ డే అండ్ నైట్. డెఫినెట్ ఆర్డర్ ఉందా లేదా? డే అండ్ నైట్. దెర్ ఇస్ అ డెఫినెట్ ఆర్డర్. సమ్మర్, రెయినీ, వింటర్, ఒక డెఫినెట్ ఆర్డర్ ఉందండి. రైట్? సో ఈ ఆర్డర్ అనేది యూనివర్స్లో ఒక పార్ట్. లాస్ అనేవి కొన్ని డెఫినెట్గా లాస్ ఉన్నాయి. నౌ ఇక్కడ చూడండి, అందరూ కెమెరాస్ ఆన్ చేసుకుంటే కొంత ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు. ఓకే, ఆ ఎనర్జీ మీకు రావాలంటే, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఇన్ దిస్ వరల్డ్, రిమెంబర్ దిస్. ఇప్పుడు మీ కెమెరాస్ ఆన్లో ఉంటే మీరు డెఫినెట్గా మీ ఫోకస్ ఇక్కడ ఉంది. సో యుల్ గెట్ దోస్ పాయింట్స్ విచ్ యూ డోంట్ గెట్ ఇఫ్ యువర్ కెమెరా ఈజ్ ఆఫ్. రిమెంబర్ దిస్ ప్లీజ్. ఓకే, సో కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్గా ఎందుకు వెళ్తున్నారు అంటే బికాస్ దే పే ద ప్రైస్. వాళ్ళు ప్రైస్ పే చేస్తారండి. సక్సెస్కి ప్రైస్ పే చేయాలి, అండ్ దట్ టు అడ్వాన్స్గా ప్రైస్ పే చేయాలి, అండ్ దట్ టు ఎంత పే చేయాలో అంత పే చేయాల్సింది, అప్పుడే సక్సెస్ వస్తుంది. ఆర్ యు విత్ మీ ఎవ్రీబడి? ప్రైస్ అడ్వాన్స్గా పే చేయాలి, రైట్? అండ్ దట్ టు కంప్లీట్గా ప్రైస్ పే చేయాలి, అదర్వైజ్ ఐఎమ్ సారీ. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. సో మన సంజీవ్ గారు మండే మార్నింగ్ బయటకు వచ్చారు, రఫీక్ గారు బయటకు వచ్చారు మండే మార్నింగ్, అండ్ సడన్గా దే సా ఆల్ డాగ్స్ ఆర్ ఫ్లయింగ్. డాగ్స్ అన్నీ ఎగురుతున్నాయి. ఓకే, అండ్ అప్పుడు సంజీవ్ గారికి అర్థమైంది, ఓ ఈరోజు మండే కదా, గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేయదు డాగ్స్కి. రైట్? డాగ్స్ పైన గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేయట్లేదు. జరుగుతుందా? ఎప్పుడైనా చూసారా అలా?
ఎనీ టైం చూసారా ఎవరైనా? నో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే లా ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. మండే అయినా సండే అయినా 365 డేస్ ఎప్పుడైనా పనిచేస్తుంటుంది. సో ఇప్పుడు కొంతమంది వచ్చి, సార్ నేను లా ఆఫ్ గ్రావిటీ నమ్మను, లా ఆఫ్ గ్రావిటీ లేదు, లా ఆఫ్ గ్రావిటీ గురించి నాకు తెలియదు, లా ఆఫ్ గ్రావిటీ అనేదే లేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి లా ఆఫ్ గ్రావిటీ పనిచేస్తుందా పనిచేయదా? పనిచేస్తుంది. వాళ్ళకి పనిచేస్తుందా చేయదా? లా ఆఫ్ గ్రావిటీ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్. ఓకే, నేను చాలా మంచివాడిని, నేను దేవుడిని నమ్ముతాను, దేవుడు ఉన్నాడు, ఓకే, లా ఆఫ్ గ్రావిటీ పని చేయట్లేదు. 10th ఫ్లోర్ పైకి వెళ్ళండి, దేవుడు నిజంగా ఉంటే లా ఆఫ్ గ్రావిటీ నన్ను ఏం చేయదు. ఓకే, సో 10th ఫ్లోర్ నుంచి దూకండి, జరుగుతుందా ఏమైనా? ఐఎమ్ సో సారీ. ఓకే, చాలా జరుగుతుంది. డోంట్ ట్రై దిస్. ఎందుకంటే ఈ భగవంతుడు నిర్ణయించిన లాస్లో ఏ ఒక్కటి ఇంకొక దానికి కాంట్రడిక్టరీ కాదండి, ఇట్ ఈస్ అ కాంప్లిమెంటరీ. సో ఈ లాస్ అన్ని డెఫినెట్గా పనిచేస్తాయి. మీకు తెలిసిన తెలియకున్నా నమ్మినా నమ్మకున్నా ఈ డెఫినెట్లా లాస్ అన్ని పనిచేస్తుంటాయి. సో ఈ లా ప్రకారంగానే థాట్స్ బికమ్స్ థింగ్స్. మీరు దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారో అదే మీ RAS రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ డిటెక్ట్ చేస్తుంది, అదే కనబడేలా చేస్తుంది, అదే మీ లైఫ్లోకి వచ్చేలా చేస్తుంది. రైట్, విల్ డూ వన్ మోర్ ఎక్సర్సైజ్. అందరూ ఒకసారి అటు ఇటు చూడండి, అటు ఇటు చూడండి అందరూ. ఓకే, అండ్ థింక్ అబౌట్, సీ ద రెడ్ ఆబ్జెక్ట్స్. రెడ్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. రెడ్ ఆబ్జెక్ట్స్, కలర్ రెడ్, ఎరుపు రంగులో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడండి. రెడ్ కలర్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 రెడ్ కలర్ ఆబ్జెక్ట్స్, రెడ్ కలర్ ఆబ్జెక్ట్స్. ఓకే, నౌ క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి అండ్ ట్రై టు రీకలెక్ట్ ద గ్రీన్ కలర్ ఆబ్జెక్ట్స్. ట్రై టు రీకలెక్ట్ ద గ్రీన్ని రీకలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కనబడలేదు, సో ఓపెన్ యూర్ ఐస్ అండ్ ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి ఎన్నో గ్రీన్ కలర్స్ ఉన్నాయి. కనబడుతున్నాయి చూడండి, చాలా గ్రీన్ కలర్స్ ఉన్నాయి. ఎస్, మరి ఇంతకుముందు కళ్ళు మూసుకొని గ్రీన్ ఆలోచించినప్పుడు ఎందుకు కనబడలేదు? ఎందుకంటే దెర్ ఇస్ అ డెఫినెట్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్ విచ్ ఇస్ కాల్డ్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దిస్ ఇస్ అవర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఇది ఏదైతే మీరు ఫోకస్ చేస్తున్నారో అది మీ కళ్ళ ముందు కనబడేలా చేస్తుంది, ఏదైతే మీరు ఫోకస్ చేయట్లేదో అది మీ అవేర్నెస్ నుంచి బయటికి పంపిస్తుంది. ఆర్ యు విత్ మీ ఎవ్రీబడి? అందువల్ల చూడండి, కొంతమంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, ఏదో లైఫ్లో ఒక ఛాలెంజ్ వచ్చింది, ఏదో ఒక పెయిన్ వచ్చింది, అప్పుడు వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీనెస్ ఉన్న మూమెంట్సే వాళ్ళకు గుర్తుకురావు. రైట్, వాళ్ళకు ఓన్లీ పెయిన్ఫుల్ మెమరీస్ మాత్రమే గుర్తొస్తాయి. వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది? బికాజ్ హూ ఈజ్ వర్కింగ్ దేర్? చెప్పండి, ఎవరు వర్క్ చేస్తున్నారు? RAS ఈజ్ వర్కింగ్. అదే కనబడేలా చేస్తుంది. సో ఫస్ట్ లా, వాట్ థాట్స్ బికమ్స్ థింగ్. సెకండ్ లా, విచ్ ఇస్ సెకండ్ ప్రిన్సిపల్, విచ్ సేస్ మీరు దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారో అదే మీకు కనబడుతుంది. ఇఫ్ యు సీ గుడ్ థింగ్స్ ఇన్ యువర్ హస్బెండ్, you see more of good things. And husband also will feel good about you. Okay, because vibrations చాలా important my dear friends. Vibrations మనం కనెక్ట్ అవుతాం, వైబ్రేషన్స్తో మనం కనెక్ట్ అవుతాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది గమనించారు, కొన్ని ప్లేసెస్లోకి వెళ్తే యూ విల్ డెఫినెట్లీ ఫీల్ గుడ్. ఎస్, జరుగుతుందా? టెంపుల్, మంచి స్పీచ్, మంచి ప్రోగ్రామ్కి వెళ్తే మీరు బాగా ఫీల్ అవుతారు, బికాస్ దట్స్ అ వైబ్రేషన్స్ ఎఫెక్ట్. అలాంటి వైబ్రేషన్ ఎఫెక్ట్ మనకు ఉంటుంది. నా సెకండ్ ప్రిన్సిపల్ ఏంటి? మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తారో అది గ్రో అవుతుంది. అచ్చా, ఏది గ్రో అవుతుంది? ఏది గ్రో అవుతుంది? దాని గురించి మనం థర్డ్ ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవాలి. రెడీ అందరూ థర్డ్ ప్రిన్సిపల్కి? కొంతమంది రెడీగా కనబడట్లేదు. రెడీగా ఉన్నామంటే యూ హ్యావ్ టు స్మైల్, కీప్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఓకే, సూపర్, గ్రేట్, బికాస్ దట్ ఈస్ హౌ యూ కెన్ గెట్ ఇన్ టు హయ్యర్ వైబ్రేషన్స్. నౌ థర్డ్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే, దిస్ ఈజ్ అ ప్రిన్సిపల్ దట్ డిసైడ్స్ యువర్ ఎంటైర్ లైఫ్. ఇది మీ ఎంటైర్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక్కటి నేర్చుకుంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ పూర్తిగా నేర్చుకున్నట్టు. ఓకే, ఎస్, ఇది అర్థమైతే మీ లైఫ్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఇది అర్థమైతే ఎలాంటి డిసీజ్లో నుంచి అయినా బయటపడవచ్చు. దీన్ని అర్థం చేసుకుంటే ఎంత పెద్ద రిలేషన్షిప్లో ఇష్యూస్ ఉన్నా దాని నుంచి మీరు బయటపడవచ్చు. ప్లీజ్ గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ చెప్పండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చెప్పండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. సో ఇక్కడ అర్థం చేసుకోండి, దిస్ లా స్టేట్స్ దట్, థర్డ్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, లైక్ అట్రాక్ట్స్ లైక్. నాతో పాటు చెప్పండి అందరూ, లైక్ అట్రాక్ట్స్ లైక్. వాట్ ఈస్ దిస్ లైక్ అట్రాక్ట్స్ లైక్?
అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ఆఫ్ లైక్ అట్రాక్ట్స్ లైక్. లైక్ అట్రాక్ట్స్ లైక్ ఏం చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్? మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటారో ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉందండి. ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటారో ఆ డెఫినెట్ ఫ్రీక్వెన్సీ మీ లైఫ్లోకి అట్రాక్ట్ అవుతుంది. ఓకే, దీనికి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు చూడండి స్లైడ్లో, ఇఫ్ యు సీ ద స్లైడ్ చూడండి, కోల్ అంతా ఒకే చోట ఉంటుంది, బొగ్గంతా ఒకే చోట ఉంటుందండి కోల్ మైన్స్లో. ఎస్ ఆర్ ఎస్? బొగ్గంతా ఒకే చోట ఉంటుంది. గోల్డ్ అంతా ఒకే చోట ఉంటుంది గోల్డ్ మైన్స్లో. శాండ్ అంతా ఒకే చోట ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సాల్ట్ వాటర్ అంతా ఒకే చోట ఉంటుంది. గ్రీన్ ల్యాండ్స్ అంతా, గ్రీన్ ప్యాస్చర్స్ అంతా ఒకే చోట ఉంటాయి. ఎందుకు ఇలా అంటే యూనివర్స్ ఇలానే పనిచేస్తుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్. నౌ అండర్స్టాండ్ దిస్. యూనివర్స్లో ఒక డెఫినెట్, ప్రతి దానికి ఒక డెఫినెట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. మీ చేతిలో ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకోండి. నౌ ఐ హ్యావ్ అ మొబైల్ ఫోన్ ఇన్ మై హ్యాండ్స్. ఇది మొబైల్ ఫోన్ మనకు కనబడుతుంది. దిస్ ఇస్ వీ కెన్ సీ, కరెక్ట్? ఇట్ ఇస్ అ మ్యాటర్. బట్ ప్రతి మ్యాటర్లో మనం చూస్తే ప్రతి మ్యాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎనర్జీ నుంచి వస్తుంది. ఎవ్రీ మ్యాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వేర్? ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ ఎనర్జీ. సో ఏ ఎనర్జీలో మీరు ఉన్నారో ఆ ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీ, ఏదైతే ఫ్రీక్వెన్సీలో మీరు ఉన్నారో ఆ డెఫినెట్ ఫ్రీక్వెన్సీ ఉన్న సిచ్యువేషన్స్ మీ కళ్ళ ముందు కనబడుతుంటాయి. ఆ డెఫినెట్ ఫ్రీక్వెన్సీలో ఉన్న పీపుల్ మీ లైఫ్లోకి వస్తుంటారు. ఆ డెఫినెట్ ఫ్రీక్వెన్సీలో ఉన్న థింగ్స్ మీ లైఫ్లో జరుగుతుంటాయి. ఆ డెఫినెట్ ఫ్రీక్వెన్సీలోనే మీ హెల్త్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో మీరున్న ఫ్రీక్వెన్సీ ఏంటి గమనించండి. లైక్ అట్రాక్ట్స్ లైక్. చూడండి, పావురాలన్నీ ఒకే చోటు ఉంటాయి. ఎస్ ఆర్ ఎస్? పావురాలన్నీ ఒకే గుంపులో ఉంటాయి. రామచిలుకలన్నీ ఒకే గ్రూప్లో ఉంటాయి. చూసారా? రైట్. ఒక స్కూల్లో ఫస్ట్ డే అయితే పిల్లలందరూ వస్తారు. ఈవెన్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ ఆ నాటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక గ్రూప్గా క్రియేట్ అవుతారు. అవునా కదా? రైట్. చదివే పిల్లలందరూ ఇంకో గ్రూప్లో క్రియేట్ అవుతారు. ఎలా జరుగుతుంది ఇదంతా? బికాస్ ద డెఫినెట్ ఫ్రీక్వెన్సీ. ఈవెన్ ఇఫ్ యూ ఫ్లయింగ్, ఈవెన్ ఆన్ ద ఎయిర్పోర్ట్, ఓకే, సో ఆల్ స్మోకర్స్, అక్కడ చేంబర్స్ ఉంటాయి, రైట్? స్మోకింగ్ ఏరియా ఉంటుంది. సో అక్కడే ఉంటారు. ఎవ్రీ సండే పార్టీ కావాలన్నప్పుడు, సో లిక్విడ్ స్పిరిచువాలిటీ, రైట్, వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది, లిక్విడ్ స్పిరిచువాలిటీ గ్రూప్, కరెక్ట్? ఇదంతా ఏంటంటే బికాస్ దట్ ఈస్ అ డెఫినెట్ ఫ్రీక్వెన్సీ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అందరూ ఉన్నారంటే ఒక ఫ్రీక్వెన్సీలోకి మీరు వెళ్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. అలాంటి ఫ్రీక్వెన్సీలోకి వెళ్తున్నప్పుడే ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ లైఫ్లోకి వస్తుంటాయి. అదర్వైజ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ లైఫ్లోకి రావు. మీరు అర్థం చేసుకోండి. మీ ప్రోగ్రామ్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ లైఫ్లోకి వస్తున్నాయంటే యు ఆర్ యాక్చువల్లీ చేంజింగ్ ఎ వైబ్రేషన్స్. నా వైబ్రేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయి? దీనికి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో దీని గురించి ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఆన్ ద వైట్ బోర్డ్. ఆల్ ఆఫ్ యూ సీ దిస్ వైట్ బోర్డ్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ ద వైట్ బోర్డ్ ఆన్ ద స్క్రీన్. ఇక్కడ వైట్ బోర్డ్లో నేను రాస్తుంది గమనించండి ఎవ్రీబడి, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మీరు చూస్తే దెర్ ఈస్ డెఫినెట్లీ ప్రతిరోజు మన మైండ్లో వీ విల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ థాట్స్ రన్ అవుతుంటాయి. ఓకే, మన గురించి, మన ఫ్యామిలీ గురించి డెఫినెట్గా మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం, రైట్? సో మనం ఏం క్రియేట్ చేస్తున్నామండి? వాట్ ఆర్ వి క్రియేటింగ్? వీఆర్ క్రియేటింగ్ డెఫినెట్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. దీన్నే మనం థాట్స్ అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, దీన్నే మనం థాట్స్ అంటాం. సో ప్రతి థాట్ మన మైండ్లో ఏదైతే థాట్ రన్ అవుతుంది, ఇప్పుడు ఇక్కడ కూర్చొని హరిత గారు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు. ఓ మై గాడ్, మై ఫ్యామిలీ ఈజ్ వెరీ గుడ్. I have a wonderful family. I have wonderful children. My husband is so good. My mother-in-law is so good. So when she is sending these thoughts, when she is thinking about it, నా హెల్త్ బాగుంది, ఆ పిల్లలు బాగా చదువుతున్నారు, నా లైఫ్ ఎంత బాగుందో, షీఈస్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. బట్ ద మూమెంట్ షీఈస్ థింకింగ్, అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? హరిత గారు తెలియకుండానే ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తారు, రైట్? సో మీరు డెఫినెట్ థాట్స్ ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో దానికి డెఫినెట్గా ఒక ఫీలింగ్ని మీరు క్రియేట్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మీ థాట్స్ మీరు చూడలేరు, బట్ మీ ఫీలింగ్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, రైట్? మీ ఫీలింగ్స్ మీకు అర్థమవుతుంటాయి. ప్రతిరోజు మీ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఫీలింగ్స్ చెక్ చేసుకోవట్లేదంటే మీరు చాలా మిస్ అవుతున్నారు మీ లైఫ్లో. ప్రతి థాట్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. ప్రతి ఫీలింగ్ ఇక్కడ నుంచి ఒక డెఫినెట్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. ఎవ్రీ ఫీలింగ్ క్రియేట్ అ డెఫినెట్ వైబ్రేషన్. ఓకే, సో హరిత గారు, ఐ టోల్డ్ యూ, ద మూమెంట్ యూ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, wow, I have a wonderful family, they always support me,
I have wonderful children. They are very good. They are beautiful in studies. I'm so awesome. I'm so great to have such a family. And ఎప్పుడైతే తను కంటిన్యూస్గా ఆలోచిస్తుందో షీఈస్ ఫీలింగ్ ద వైబ్రేషన్. అండ్ వాట్ షీఈస్ డూయింగ్ ఇస్, ఇక్కడ నుంచి తను ఏం చేస్తున్నారంటే షీఈస్ సెండింగ్ డెఫినెట్ ఫ్రీక్వెన్సీ. షీఈస్ సెండింగ్ డెఫినెట్ ఫ్రీక్వెన్సీ, డెఫినెట్ వైబ్రేషన్స్ ఇన్ టు ద యూనివర్స్. ఓకే, బికాజ్ యూనివర్స్ అండర్స్టాండ్ ఓన్లీ వైబ్రేషన్. యూనివర్స్కి అర్థం కాదండి, మీ లాంగ్వేజ్ అర్థం కాదు. మీరు తెలుగు మాట్లాడుతున్నారా, కన్నడ మాట్లాడుతున్నారా, మలయాళం మాట్లాడుతున్నారా, మరాఠీ మాట్లాడుతున్నారా, యూనివర్స్ డోంట్ అండర్స్టాండ్. యూనివర్స్ అండర్స్టాండ్ ఓన్లీ వైబ్రేషన్స్. యూనివర్స్కి అర్థమయ్యేది ఏంటండి? వైబ్రేషన్స్ మాత్రమే. ఓకే, నాతో పాటు అందరూ చెప్పండి, యూనివర్స్కి ఏం అర్థమవుతుంది? ఓన్లీ వైబ్రేషన్. Only vibration. Only vibration. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. సో వైబ్రేషన్స్ మాత్రమే అర్థమవుతుంది. నౌ హరిత గారు ఎలాంటి వైబ్రేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారో డెఫినెట్గా అలాంటి సిచ్యువేషన్స్ యూనివర్స్ మీ లైఫ్లో క్రియేట్ చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్సే మీ లైఫ్లోకి వస్తుంటాయి. యూ విల్ అట్రాక్ట్ దోస్ సిచ్యువేషన్స్ ఇన్ టు యువర్ లైఫ్. అందువల్ల చూడండి, ఎవరైతే ట్రాఫిక్ ఉంటుంది అని ఎప్పుడైతే అంటారో వాళ్ళకి ఎక్కువగా ట్రాఫికే కనబడుతుంది. ఎస్, ఈరోజు బాస్ ఏమనొద్దు అని వాళ్ళు టెన్షన్లో ఉంటే యాక్చువల్గా బాస్ ఏదో ఒకటి అంటాడు ఆ రోజు. ఓకే, ఇంట్లో గొడవలు అవ్వద్దు అనుకుంటే ఆ గొడవలు ఎక్కువ జరుగుతుంటాయి. సో బేసిక్గా ఏంటంటే మీ ఫోకస్, మీ వైబ్రేషన్స్ ఎక్కడ ఉన్నాయా అనేది ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో అలాంటి సిచ్యువేషన్సే మీ లైఫ్లో గమనిస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏమంటారంటే, డబ్బులు ఇవ్వట్లేదు సార్, నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సార్, నన్ను అందరూ ఇన్సల్ట్ చేస్తుంటారు సార్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? అలాంటి డెఫినెట్ ఫ్రీక్వెన్సీలో ఉంటున్నారు. కాబట్టి అలాంటి పీపులే వాళ్ళ లైఫ్లోకి వస్తున్నారు. ఓకే, ఇంకా వచ్చి ఇన్సల్ట్ చేస్తుంటారు, ఇంకా వచ్చి ఇబ్బంది పెడుతుంటారు, ఇంకా వచ్చి వాళ్ళకి టెన్షన్ ఇస్తుంటారు. అలాంటి పీపుల్ వస్తున్నారు. అలాంటి సర్కమ్స్టాన్సెస్ని క్రియేట్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సర్కమ్స్టాన్సెస్, రైట్? ఒక పర్సన్ వచ్చేసి, నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా నా డబ్బు పోతుంది, నేను ఎక్కడ డబ్బు పెట్టినా నా డబ్బు ఉండదు అని అనుకుంటూ ఉంటే వాళ్ళకి ఎలాంటి ఐడియాస్ వస్తాయో తెలుసా? డబ్బు పోయే ఐడియాస్ వస్తాయి. అలాంటి ఐడియాస్ని వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి ఐడియాస్ని అట్రాక్ట్ చేస్తుంటారు, అలాంటి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకుంటారు, అలాంటి సర్కమ్స్టాన్సెస్ని క్రియేట్ చేసుకుంటారు. సో నా ఇక్కడ ఏంటి అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, యూ ఆర్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. మీ వైబ్రేషన్సే మీ లైఫ్ని క్రియేట్ చేస్తుంటాయి. మీ వైబ్రేషన్సే వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. మీ వైబ్రేషనే మీ లైఫ్ని క్రియేట్ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్లోకి ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి పీపుల్ నా లైఫ్లోకి ఎందుకు వస్తున్నారు? ఇలాంటి చెత్త నా మైండ్లో ఎందుకు ఉంటుంది? ఇలాంటి సర్కమ్స్టాన్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? వీటికి ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఉంది ఎక్కడ? ద ఆన్సర్ ఈజ్ ఇన్ మై వైబ్రేషన్స్. చెప్పండి నాతో పాటు, ద ఆన్సర్ ఈజ్ ఇన్ మై వైబ్రేషన్స్. The answer is in my vibration. Ask me question, how can I change my vibration? అడగండి, how can I change my Can I vibration? change my Vibration. Okay. So when the student is ready, teacher comes. Okay, don't worry, I'll tell you. So friends, ఒకనొక టైంలో, సో మేము తెలంగాణలో, మాది మెదక్ డిస్ట్రిక్ట్ అన్నప్పుడు, ఇప్పుడు సిద్దిపేట డిస్ట్రిక్ట్. సో మేముండేది చిన్న విలేజ్, దుబ్బాక దగ్గర లచ్చపేట అనే ఒక చిన్న విలేజ్ అండి, రైట్? సో మా విలేజ్లో, సో మా మదర్ బీడీలు చేసేది, తెలుసా అండి? బీడీలు చేస్తుంటారు, కరెక్ట్? మా మదర్ బీడీలు చేసేది అండ్ మా ఫాదర్ టైలర్. సో చాలా చాలా కష్టం, ఎందుకంటే నాకు 4 సిస్టర్స్ ఉండేవారు అండ్ we 2 brothers. సో 6 people, నానమ్మ, తాతయ్య అండ్ ఇంకా మొత్తం పెద్ద ఫ్యామిలీ. ఓకే, చిన్నిల్లు. అండ్ నాకు ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నాకు చిన్నప్పుడు విపరీతమైన నత్తి ఉండేది. ఎందుకంటే నాకు ఒక నెగిటివ్ బిలీఫ్ ఉండేది, నేను పొట్టిగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నా పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, నన్నందరూ తిట్టేవారు, లైక్ నన్నందరూ ఎక్కువగా ఏడిపించేవారు. సో లాట్ ఆఫ్ లో సెల్ఫ్ ఎస్టీమ్. అండ్ ప్రాబ్లం ఏంటంటే, నాకు నత్తి ఉండేది, నా పేరు చెప్పాలంటే నాకు ఒక 10 నిమిషాలు పట్టేది. సో పద్యం చెప్పాలంటే నాకు భయం వేసేది. సో 9th వరకు నేను తెలంగాణలో ఉన్నాను. సో అక్కడ ఏం జరిగిందంటే, ఒకానొక సిచ్యువేషన్లో 8th స్టాండర్డ్ ఆ టైంలో మా ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరిగాయి. ఎందుకంటే ఒక 2 పీపుల్కి మా మదర్ డబ్బు ఇచ్చారు, వాళ్ళు ఇవ్వట్లేదు. అండ్ ఇంట్లో చాలా సిచ్యువేషన్, సర్కమ్స్టాన్స్ అన్నీ కూడా నెగిటివ్గా క్రియేట్ అయ్యాయి. సో లైఫ్లో చిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ని, ఛాలెంజెస్ని ఎక్కువగా చూడడము, లో సెల్ఫ్ ఎస్టీమ్, పెయిన్, స్టామరింగ్ ప్రాబ్లం.
సో నేనేం చేయలేను, నా వల్లేం కాదు, ఐఎమ్ హెల్ప్లెస్ అనే థాట్స్ నాకు చాలా ఉండేటివి. సో అక్కడ నుంచి అన్నీ అమ్మేసి మేము ముంబైకి వచ్చేసాం. సో ముంబైకి వచ్చేసి నేను లూమ్ వర్కర్గా నేను పనిచేసేవాడిని. అండ్ ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ జాబ్స్, ఆడ్ జాబ్స్. అండ్ ఇక్కడికి రాగానే హిందీ రాదు, మరాఠీ రాదు, ఇంగ్లీష్ అయితే నాకు రాయడం కూడా తెలియదు. బీని డీని ఒకేలాగా నేను రాసేవాడిని. అండ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫియర్, lot of dyslexia, lot of stammering and lot of things. But somehow I started understanding the world and ఏదైనా సరే చేసి సక్సెస్ఫుల్ కావాలంటే చదువు మంచిగా చదవాలి. సో 10th తర్వాత నా లైఫ్ కొద్దిగా ట్రాన్స్ఫార్మ్ అవడం స్టార్ట్ అయింది. అండ్ అక్కడ నుంచి కొద్దిగా చదవడం, కొద్దిగా రాయడం నేర్చుకున్నాను. అండ్ మాస్టర్ డిగ్రీ అయిపోయింది. ఐ గాట్ అ బ్యూటిఫుల్ జాబ్, ఎంబ్రియాలజిస్ట్, టెస్ట్ బేబీ సెంటర్లో మంచి జాబ్ దొరికింది. సో ఐ యూస్ టు వర్క్ యాజ్ అన్ ఎంబ్రియాలజిస్ట్. మంచి శాలరీ ఉండేది 2009-10లో. బట్ సీ సబ్కాన్షియస్ మైండ్లో బిలీఫ్స్ ఎలా ఉన్నాయి? ఐఎమ్ నాట్ వర్ది, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, ఐ డోంట్ డిజర్వ్ మనీ ఈజ్ వెరీ డిఫికల్ట్, ఇలాంటి పెయిన్ ఉండేది నా మైండ్లో. సో ఐ యూస్ టు వర్క్ ఇన్ ఎంబ్రియాలజిస్ట్. యాజ్ అన్ ఎంబ్రియాలజిస్ట్ ఐ యూస్ టు హ్యాండిల్ ద సైకిల్స్, IVF సైకిల్స్, టెస్ట్ బేబీ సైకిల్స్ అన్నీ కూడా నేను హ్యాండిల్ చేసేవాడిని. సో ఐ మేడ్ మిస్టేక్స్. సో కొన్ని సైకిల్స్ నా ద్వారా ఫెయిల్ అయ్యాయి. ఐ హ్యావ్ టు బీ దేర్ ఫర్ 24/7. సో కొన్ని మీడియమ్స్ చేంజ్ చేయలేదు, అందువల్ల ఆ సైకిల్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. అండ్ ఐ హ్యాడ్ టు పే 2 lakh rupees టు ద హాస్పిటల్. సో హాస్పిటల్ 2 lakh పే చేయాలి. సో లైఫ్లో ఎప్పుడైతే నా లైఫ్ గ్రో అవుతుందో మళ్ళీ కింద పడుతున్నాను, మళ్ళీ కింద పడుతున్నాను. యూ అండర్స్టాండ్ మై పాయింట్ ఎవ్రీబడి? యూ కెన్ జస్ట్ రిలేట్ ఇట్. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లో బ్లాకేజ్ ఉంటే అది మనల్ని మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి పెడుతుంది. అంటే వే బ్యాక్ టు 9th standలో నా మైండ్ సెట్ ఎలా ఉండేది మళ్ళీ అక్కడికే వచ్చింది, వెన్ ఐ వాస్ 23-24. సో ఇక్కడ నుంచి కొద్దిగా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. మళ్ళీ నా లైఫ్ మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చింది? సూసైడ్కి ప్రయత్నించాను. ఎందుకంటే ఐ డిడ్ సూసైడ్ అటెంప్ట్ 2 times వెన్ ఐ వాజ్ ఇన్ 9th standard అండ్ వెన్ ఐ వాజ్ ఇన్ 24. ఎందుకు ఇలా జరుగుతుంది నా లైఫ్లోనే, ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అండ్ దెన్ ఐ గాట్ మెంటార్స్, దెన్ ఐ గాట్ సమ్ టీచర్స్, దెన్ ఐ అండర్స్టూడ్ హౌ కెన్ ఐ చేంజ్ మై లైఫ్, హౌ కెన్ ఐ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. అక్కడ నుంచి నేను నా థాట్స్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేశాను, యాక్షన్స్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ స్టార్ట్ అండర్స్టాండింగ్ అబౌట్ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, లా ఆఫ్ అట్రాక్షన్, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మేనిఫెస్టేషన్. ఐ ఫాలోడ్ ఇంటర్నేషనల్ ట్రైనర్స్, నేషనల్ ట్రైనర్స్. ఐ స్పెండ్ more than 30 lakhs rupees on my learning, రైట్? ఇవన్నీ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, of course life transformation జరిగింది, right? So now I have my own coaching classes which is worth around 1 crore rupees. I have my own school, yes, in Mumbai where 350 students are studying coaching classes every day. 500 to 600 students ki nenu direct ga education istanu, and I'm a government lecturer, my dear friends, in Maharashtra, right? So see, life ela transform avutundo manaku teliyadu. Yes, coach Narendra YouTube channel ద్వారా ప్రతి రోజు యూట్యూబ్ నుంచి ఒక మంచి ఇన్కమ్ వస్తుందండి. So why I'm telling you this? Because nothing can happen without our thoughts. నా లైఫ్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు నేను ఎలా ఉన్నానని చూసుకుంటే అది నాకు నా పాస్ట్ లైఫ్ అనిపిస్తుంది. అంటే దట్ వాజ్ మీ. నాకు నా పేరు చెప్పడానికి 10 నిమిషాలు పట్టేది. నాకు ఏదైనా పద్యం అడిగితే నాకు భయం అయ్యేది. ఐ మీన్ 3 to 5 months నేను స్కూల్కి వెళ్ళలేదండి. ఎందుకంటే స్కూల్కి వెళ్తే ఎవరో ఒకరు క్వశ్చన్స్ అడుగుతారు, నాకు రాదు, నాకు చెప్పడం రాదు. సో వాట్ ఐమ్ టెల్లింగ్ ఇస్, నేను చేయగలిగితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. ఆర్ యూ విత్ మీ ఎవ్రీబడి? దిస్ ఇస్ నాట్ టు ఇంప్రెస్ యూ, బట్ ఈస్ టు ఇంప్రెస్ అపాన్ యూ. ఎస్, ఒక విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తి ఏంది తెలీదు, సో ఇంతగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే ఎవ్రీబడి కెన్ డూ ఇట్. సో ఈరోజు నుంచి కొన్ని డెఫినెట్ ప్రాక్టీసెస్ని మీరు చేయాలి. దానికి కమిట్మెంట్ తీసుకుంటారు ఎవ్రీబడి? ఎందుకంటే దిస్ ఇస్ ఫర్ యూ, మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవరో వచ్చి ఏదో చేయాలి, ఎవరో వచ్చి నా లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటే యు ఆర్ నాట్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడే మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, రైట్? డెఫినెట్గా. మరి దానికోసం ఏం చేయాలంటే ఈ సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెన్ యూ ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్, యూ విల్ మేనిఫెస్ట్ వాట్ యూ వాంట్. మీకు ఏది కావాలో దానిపైన మీ ఫోకస్ పెడితే అది మీ లైఫ్లోకి వస్తుంది. యూ మేనిఫెస్ట్ వాట్ యూ వాంట్. వెన్ యూ ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ వాంట్, యూ మేనిఫెస్ట్ వాట్ యూ డోంట్ వాంట్. ఎస్, అంటే ఇది అన్కాన్షియస్గా జరుగుతుందండి. అన్కాన్షియస్గా ఎలా అంటే, మీరు జర్నీ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ ఉండొద్దు, ఈరోజు లేట్ అవ్వద్దు అంటే యాక్చువల్గా లేట్ అవుతారు, ఎందుకంటే యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ వాట్ యూ డోంట్ వాంట్. ఎస్, చూడండి, ప్రతిరోజు 7 o'clock వచ్చే ఇంటికి అబ్బాయి, మీ బాబు 9:30 అయింది, 10 అయింది, ఇంకా ఇంటికి రావట్లేదు.
ఎస్, ఎక్కువగా న్యూస్లో మనం ఏం చూస్తున్నాం, యాక్సిడెంట్ జరిగింది, అక్కడ ఆ కేసు అయింది, ఇక్కడ ఈ కేసు అయింది. సో మైండ్లో నెగిటివిటీ నింపుతున్నాం. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? సో మన మైండ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ద నెగిటివిటీ. ఎస్, ప్యానిక్గా ఫీల్ అవుతుంటారు, టెన్షన్గా ఫీల్ అవుతుంటారు, ఇంటికి వచ్చేంత వరకు టెన్షన్గా ఉంటుంది. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? ఎందుకంటే మన మైండ్ దానిపైనే ఫోకస్ తీసుకెళ్తుంది. సో ఇక్కడ డెఫినెట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎక్కువగా దేనిపైన అయితే ఫోకస్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, వింటున్నారు, చూస్తున్నారు, మీ మైండ్లో తీసుకొస్తున్నారు, అదే మీ మైండ్లో ప్లే అవుతుంది, అదే మీ లైఫ్లో కనబడుతుంది. సో వెన్ యూ ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్, యూ మేనిఫెస్ట్ వాట్ యూ వాంట్. సో దే వాజ్ అ లేడీ అండి, షీ వాజ్ హ్యావింగ్ క్యాన్సర్. సో క్యాన్సర్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు, అండ్ మెడిసిన్స్కి అంత అమౌంట్ కూడా లేదు. సో షీ జస్ట్ కాల్డ్ మీ. సో వీ హ్యాడ్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ సెషన్. సో తను ఫస్ట్ 10 minutesలో షీ సెడ్ ఓన్లీ అబౌట్ పెయిన్. ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే హాఫ్ అన్ అవర్ కూడా పెయిన్ గురించే మాట్లాడేది. పిల్లలు సపోర్ట్ చేయట్లేదు, నా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు, ఆ పెయిన్ ఉంది, ఈ పెయిన్ ఉంది. సి తన మాటల్లో కంప్లీట్గా షీ సీయింగ్ వాట్ ఈస్ పెయిన్ ఓన్లీ. తన ఫోకస్ అంతా అక్కడే ఉంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబడి? రైట్? బట్ అక్కడ నుంచి ఐ టోల్డ్ హర్, నౌ నెక్స్ట్ 20 minutes యూ హ్యావ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ వాట్ యూ వాంట్. మీరు ఎలా ఉండాలి? ఎస్, నేను హెల్తీగా ఉండాలి, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుంది, నా పిల్లలతో నేను హ్యాపీగా ఉన్నాను, నా హెల్త్ నేను చక్కగా చేసుకున్నాను, నేను మళ్ళీ నేను నార్మల్గా లైఫ్ని లీడ్ చేస్తున్నాను, ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తుంది, అండ్ హెల్తీగా ఉన్నాను. సో ఐ టోల్డ్ యూ హ్యావ్ టు క్రియేట్ దిస్ ఫ్రీక్వెన్సీ అండ్ యూ హ్యావ్ టు డూ సమ్ టెక్నిక్స్. అది మెడిటేషన్, విజువలైజేషన్, అఫర్మేషన్స్, హోపోనోపోనో ప్రాక్టీస్, ఈఎఫ్టీ, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ప్రతిరోజు 1 గంట టైం తీసుకోవాలి, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 30 days వరకు చేయాలి. అండ్ వెన్ యూ డూ దిస్, యు ఆర్ ప్రోగ్రామింగ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. ఎందుకంటే ప్రతి బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్? సబ్కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? కాన్షియస్గా అందరికీ తెలుసు, నా లైఫ్ చేంజ్ అవ్వాలి, నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి, ఎవ్రీబడి నోస్ ఇట్. బట్ సబ్ కాన్షియస్ మైండ్లో ఏముంది? యు ఆర్ వీక్ పర్సన్, యు ఆర్ నాట్ వర్దీ, యు ఆర్ నాట్ గుడ్ పర్సన్, యూ డోంట్ డిజర్వ్ మనీ, నువ్వు చాలా తప్పులు చేసావు, ఎస్ నువ్వు చాలా సెల్ఫిష్వి, నువ్వెందుకు పనికిరావు, నీకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, నీకు బిజినెస్ చేయడం రాదు, ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. ఎస్, అండ్ డెఫినెట్లీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న సెల్ఫ్ ఇమేజ్నే మీరు మీ లైఫ్లోకి తీసుకొస్తారు. రైట్? ఇక్కడ ఏదైనా సరే ఫస్ట్ మీరేం చేయాలి? 4 steps నేను చెప్తున్నాను, అందరూ ప్లీజ్ ఫాలో చేయండి ఇది. ఓకే, ఆల్ ఆఫ్ యూ కెన్ డూ దిస్. చేయగలరా నాతో పాటు? ఎంతమంది నన్ను చూడగలుగుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నాతో పాటు చెప్పండి. వర్బలైజ్ అంటే మాట్లాడాలి దాని గురించి. ఓకే, సంజీవ్ గారు ప్లీజ్ డూ ఇట్ సార్. వర్బలైజ్, విజువలైజ్, ఎమోషనలైజ్ అండ్ యాక్చువలైజ్. థాట్స్, వర్డ్స్, ఫీలింగ్స్, ఇమేజెస్, యాక్షన్స్. వర్బలైజ్, విజువలైజ్, ఎమోషనలైజ్ అండ్ యాక్చువలైజ్. మీ లైఫ్లోకి అది తీసుకురావాలంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ ప్రాక్టీస్ దిస్ కాన్సెప్ట్స్. దీన్ని మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాలి. రైట్? మీకేం కావాలో దాని గురించి ఆ ఇమేజెస్ని చూస్తూ ఉండాలి. మీ లైఫ్ ఎలా ఉండాలి, మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండాలి, మీ హస్బెండ్తో మీరు ఎలా ఉండాలి, మీ వైఫ్తో మీరు ఎలా ఉండాలి, రైట్? మీ పిల్లలు ఎలా కావాలనుకుంటున్నారు, మీరు ఎంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, మీ హెల్త్ ఎలా ఉండాలి, మీ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, మీ కెరీర్ ఎలా ఉండాలి, మనీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, మీ కార్ ఎలా ఉండాలి, మీ బైక్ ఎలా ఉండాలి, మీ లైఫ్ ఎలా ఉండాలి అనేది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీబడి? దీన్ని మనం ఏమంటున్నాం? విజువలైజ్ అంటున్నాం. ఏమంటున్నాం? విజువలైజ్. దెన్ సెకండ్ ఏమంటున్నాం? వర్బలైజ్ అంటే ఏంటి? దాని గురించి మాట్లాడాలి. అఫర్మేషన్స్ రూపంలో మాట్లాడాలి. అఫర్మేషన్స్ అంటే ఏంటి? అఫర్మేషన్స్ ఆర్ అ డెఫినెట్ సీడ్స్. మీ మైండ్లో వేసే సీడ్స్ అండి. మీ మాటలే మీ సీడ్స్, మీ మాటలే మీ రియాలిటీగా క్రియేట్ అవుతాయి. రైట్? ఎస్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీరు ప్రొద్దున లేవగానే బయటకు వచ్చారు, వావ్ ఈరోజు క్లైమేట్ సూపర్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సింపుల్ అనండి అంతే. ఈరోజు క్లైమేట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు క్లైమేట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వండర్ఫుల్ డే ఫర్ మీ. వావ్, టుడే ఇస్ అ వండర్ఫుల్ డే ఫర్ మీ. Wow, today is the best day for me. Today is the best day. Today is the best day. Wow, today is the best day. I'm gonna give my best.
ఈ రోజు నా బెస్ట్ ఇవ్వబోతున్నాను. Going to I'm give my gonna best. give my best. ఈరోజు నా బెస్ట్ ఇవ్వబోతున్నాను. I'm going to give. వావ్, ఐఎమ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్ డే బై డే. I am becoming. Wow, I am becoming better and better and better day by day. Better day by day. I'm feeling lighter and younger day by day. I'm Feeling lighter and lighter day by day. Wow, people are supporting me day by day. People are supporting me day by day. People are supporting me day by day. Better day by day. Wow, money is coming easily and effortlessly every day. Money is coming coming easily and effortlessly day by day. And effectively. సూపర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? మీరు ఒక డెఫినెట్ వైబ్రేషన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్కి పంపిస్తున్నారు. సబ్ కాన్షియస్ మైండ్ ఫస్ట్ ఆలోచిస్తుంది, వీడు చెప్పేది నిజమా కాదా, నిజమా కాదా. బట్ ఎప్పుడైతే ఇమోషన్స్ని మీరు ఇస్తారు, అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఇమోషన్స్ ఉన్నప్పుడే సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. ఆ ఇమోషన్స్ని మనం క్రియేట్ చేయగలుగుతున్నామా? ఎస్, ఆలోచించండి. ఇక్కడ దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఈ టేబుల్ని మీరు అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఈ టేబుల్ ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ అస్ ఫ్రీక్వెన్సీ టేబుల్. ఈ మనం ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటాం. సో ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు మనం ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నాం, హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నామా లేదా లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నామా, ఏ ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నామో అదే మన లైఫ్లోకి వస్తూ ఉంటుంది. కరెక్ట్. సో 1 second, I'll show you the photograph of that frequency. I think I'm not able to see it. That's okay, no problem. నేను మీకు ఎక్స్పీరియన్స్ చేపిస్తాను ఆ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఆర్ విత్ మీ? ఎస్. ఇప్పుడు లోవర్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది చూడండి. లోవర్ ఫ్రీక్వెన్సీ అంటే అక్కడ ఇమోషన్స్ ఎలా ఉంటాయి? లోవర్ ఫ్రీక్వెన్సీ అందరూ చూపించండి. లోవర్ ఫ్రీక్వెన్సీ, లోవర్ ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ, లోవర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, లోవర్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ యాంగర్, ఫియర్, గిల్ట్, షేమ్ అనే ఇమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎస్, నాతో పాటు కొన్ని స్టేట్మెంట్ రిపీట్ చేయండి. మీరు డెఫినెట్గా మీరు లోవర్ వైబ్రేషన్లోకి వెళ్తూ ఉంటారు. ఓకే, ఎమోషన్స్ని ఫీల్ అవ్వండి అండ్ ఆ స్టేట్మెంట్స్ని రిపీట్ చేయండి విత్ ఎమోషన్స్. ఓకే, ఇస్ దట్ క్లియర్ ఎవ్రీబడి? మీరు కాన్షియస్గా లోవర్ వైబ్రేషన్లోకి వెళ్తున్నారు, చూడండి ఎలా వెళ్తున్నారు. నాకు డబ్బు రావట్లేదు, చాలా డబ్బు అవసరం ఉంది బట్ ఎవడు ఇవ్వట్లేదు, నా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు, నా ఫ్యామిలీలో హ్యాపీనెస్ లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నా మాట ఎవరు వినట్లేదు, నేను ఏదో చేయాలనుకుంటాను మళ్ళీ ఏదో చేస్తున్నాను, నా లైఫ్ అంతా గందరగోళంగా ఉంది, నాకు అర్థం కావట్లేదు నా లైఫ్ ఏమవుతుందో, అన్ని ప్రాబ్లమ్స్ నాకే ఎందుకు వస్తాయి దేవుడా. క్యాన్సిల్ 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 అండి అందరూ, క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. ఓకే, ఏదైనా నెగిటివ్ మాట అంటే ఇమీడియట్గా క్యాన్సిల్ క్యాన్సిల్ అనేసేయాలి. రైట్, ఇక్కడ మీరు ఏం చేశారు అంటే యూ డోంట్ నో బట్ యూ క్రియేటెడ్ లోవర్ వైబ్రేషన్స్. మీరు మీకు తెలియకుండానే లోవర్ వైబ్రేషన్స్. ఏ వైబ్రేషన్ క్రియేట్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్ చెప్పండి? లోవర్ వైబ్రేషన్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఎలా ఉంది చూడండి, చాలా సాడ్నెస్ ఉంది, ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు, నన్ను అందరూ ఇన్సల్ట్ చేస్తున్నారు, యాంగర్గా ఉంది. రైట్, హెల్ప్లెస్నెస్, ఇన్ని ప్రాబ్లమ్స్ నాకే ఎందుకు ఇచ్చావు దేవుడా, హెల్ప్లెస్నెస్, నా లైఫ్ సరిగ్గా లేదు, గందరగోళంగా ఉంది, దెర్ ఇస్ కన్ఫ్యూజన్. సో ఇక్కడ మీరు తెలియకుండానే లోవర్ వైబ్రేషన్లోకి వెళ్తున్నారు. యాంగర్, ఫియర్, షేమ్, గిల్ట్, అపథీ, ఇవన్నీ కూడా లోవర్ వైబ్రేషన్స్. బట్ నౌ ద మూమెంట్ యూ గో టు హయ్యర్ వైబ్రేషన్స్, వావ్ నేను ఎంత హెల్తీగా ఉన్నాను, బాడీ పర్ఫెక్ట్ హెల్తీగా ఉంది, వావ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఐ హ్యావ్ అ గ్రేట్ ఫ్యామిలీ విత్ మీ. Wow, I am so happy to have a family with me. I have a loving family members who always love me. I have a loving family members family who loves me. నాకు ఒక మంచి జాబ్ ఉంది, థ్యాంక్ యూ గాడ్. నాకు ఒక మంచి జాబ్ ఉంది, ఇన్ని మంచి ఆపర్చునిటీస్ నా లైఫ్ లోకి ఎలా వస్తున్నాయి?
ఇన్ని మంచి మంచి opportunities opportunities నా నా life life లోకి ఎలా ఎలా వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? వావ్, ఎంత మంచి లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను. Wow, ఎంత మంచి లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను. లీడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నాకు support ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నారు. చేస్తున్నారు. నా మైండ్ ఎంత పవర్ఫుల్ గా పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటుంది. మైండ్ అంత పవర్ఫుల్ గా పాజిటివ్ గా ఆలోచిస్తుంది. ఆలోచిస్తుంది. కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి. ఓకే, గివ్ అ ప్యాట్ టు యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు ఏం చేస్తాను, దిస్ ఇస్ నాట్ జస్ట్ అ పాజిటివ్ థింకింగ్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద వే టు లీవ్ యువర్ లైఫ్. దిస్ ఇస్ ద వే టు క్రియేట్ ద హయ్యర్ వైబ్రేషన్స్. దిస్ ఇస్ ద వే టు క్రియేట్ ద లైఫ్ దట్ యు వాంట్. మీకు ఎలాంటి లైఫ్ కావాలనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. దాన్ని విజువలైజ్ చేయగలగాలి, దాన్ని 3Dలో చూడగలగాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలగాలి, దాన్ని ఇమోషనలైజ్ చేయగలగాలి, సబ్ కాన్షియస్ మైండ్లోకి రీచ్ అయ్యే విధంగా చూడగలగాలి. అండ్ ఇదంతా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, యు ఆర్ మూవింగ్ టు ద హయ్యర్ వైబ్రేషన్స్. షో మీ ఆల్ ఆఫ్ యూ హయ్యర్ వైబ్రేషన్స్. ఇక్కడ హయ్యర్ వైబ్రేషన్స్ ఏముంది? ఫస్ట్ హయ్యర్ వైబ్రేషన్ ఏంటంటే గ్రాటిట్యూడ్ మై డియర్ ఫ్రెండ్స్. అందరూ చెప్పండి, గ్రాటిట్యూడ్. ఎంతమంది బెటర్గా ఫీల్ అయ్యారో? అట్లీస్ట్ కొంతమంది, రైట్? యూ ఫెల్ట్ బెటర్, కరెక్ట్? విల్ డూ అ డెఫినెట్ ప్రాక్టీస్, ఇంకా బెటర్గా ఫీల్ అవుతారు మీరు. ఈజీగా హయ్యర్ వైబ్రేషన్లోకి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే, విల్ డూ దిస్ నౌ. సో మీరు హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్తున్నారు. అండ్ సెకండ్ థింగ్, గ్రాటిట్యూడ్, లవ్, ప్యాషన్, జాయ్, ఇవన్నీ కూడా ఏంటంటే హయ్యర్ వైబ్రేషన్స్. మీరు ప్యాషనెట్గా ప్రతిరోజు జాబ్కి వెళ్తుంటారు. ప్యాషనెట్గా మీరు చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు. ఎలా ఉంటుంది చెప్పండి? హయ్యర్ వైబ్రేషన్, సూపర్ వైబ్రేషన్ ఉంటుంది. మీరు జాయ్ఫుల్గా ఉన్నారు డే అంతా కూడా, ఎలా ఉంటుంది? వావ్, సూపర్గా ఉంటుంది, కరెక్ట్? సో అంటే ఈ వైబ్రేషన్లోకి వెళ్ళినప్పుడు మీకు కావాల్సిన లైఫ్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఎవ్రీ టైమ్ వెన్ యు ఆర్ ఇన్ ద హయ్యర్ వైబ్రేషన్, యు ఆర్ చూసింగ్ ద లైఫ్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. మీరు డెఫినెట్గా మీరు ఆన్ ట్రాక్లో ఉన్నారు. ఇది యూనివర్స్ మీకు వస్తున్న ఒక సిగ్నల్. మీ ఇమోషన్స్, మీ వైబ్రేషన్స్ మీకు అర్థమవుతాయి. అది యూనివర్స్ మీకు చెప్తుంది, ఎస్ ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నావు, ఇది నీకు కావాలా? అప్పుడు మీరేమనాలి? అవును, నాకు గ్రాటిట్యూడ్ కావాలి, లవ్ కావాలి, హ్యాపీనెస్ కావాలి, జాయ్ కావాలి. సో ఆ వైబ్రేషన్లో మీరు ఉండాలి. బట్ ద మూమెంట్ యూ గో టువర్డ్స్ దిస్ వన్, యాంగర్, ఫియర్, పెయిన్, హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, సాడ్నెస్, యూనివర్స్ మళ్ళీ మీకు అడుగుతుంది, ఈ ఫీలింగ్ కావాలా? మీరు ఎక్కువగా ఇక్కడే ఉంటే మీరు ఆ ఫీలింగ్ని అట్రాక్ట్ చేసుకుంటారు. ఆర్ యు విత్ మీ ఎవ్రీబడి? ఎస్. సో డెఫినెట్లీ మనం ఏం చేయాలి? కాన్షియస్గా వీ హ్యావ్ టు రేజ్ అవర్ వైబ్రేషన్స్. కాన్షియస్గా వీ హ్యావ్ టు raise our vibrations. We have to raise our vibrations. కొంతమంది క్వశ్చన్స్ ఉంటాయి, సరే ఇదంతా మీరు చెప్పేది ఓకే, నాకు అర్థమవుతుంది, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఎస్, సో లెట్ us డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, ఒక 2-3 ఎక్స్పెరిమెంట్ చేద్దాం, మీకు అర్థమవుతుంది ఇప్పుడే, రైట్? బట్ ఐ వాంట్ యూ టు డూ ఇట్. సో కెమెరా ఆన్ చేసుకున్న వాళ్ళు నాకు కొంతమంది కనబడుతున్నారు, 25 పీపుల్ వరకు. మిగతా వాళ్ళు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్, రైట్? Remember this, you have paid already 25,000 rupees. Okay? So ikkada meeru pay attention. Remember this, please. ఇది డెఫినెట్గా అయితే I'll charge 25,000 minimum. Okay, 1-to-1 సెషన్కి అయితే. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఈ టెక్నిక్స్ నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు ఫస్ట్ అలౌ యువర్ సెల్ఫ్. చాలామంది అలౌ చేయరండి. ఈ 2 విషయాలు గుర్తుంచుకోండి. ఫస్ట్ యూ హ్యావ్ టు అలౌ ఫర్ లెర్నింగ్. ఇదంతా ఏం జరుగుతుందిలే, ఇదంతా నా వల్ల కాదులే, ఇదంతా వినడానికి ఓకే. యూఆర్ నాట్ అలౌయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ లెట్టింగ్ గో దట్ ఓల్డ్ బిలీఫ్స్. ఆ ఓల్డ్ బిలీఫ్స్ని మీరు విడిచిపెట్టట్లేదు. యూఆర్ నాట్ లెట్టింగ్ గో ద ఓల్డ్ ప్యాటర్న్స్. యూఆర్ నాట్ లెట్టింగ్ గో ద ఓల్డ్ ఐడెంటిటీ. ఆ ఓల్డ్ ఐడెంటిటీని మీరు విడిచిపెట్టట్లేదు. ఆర్ యూ క్లియర్ ఎవ్రీబడి? సో యూ హ్యావ్ టు లెట్ గో అండ్ యూ హ్యావ్ టు అలౌ యువర్ సెల్ఫ్ ఫర్ ద మిరాకిల్స్. సింపుల్. సో ప్లీజ్ అండర్స్టాండ్, వీఆర్ గోయింగ్ టు డూ అన్ ఎక్స్పెరిమెంట్ అండ్ ప్లీజ్ అండర్స్టాండ్. ఇక్కడ బ్యాంగిల్ లాగా ఒక స్ట్రక్చర్ ఉంటుంది చూడండి, బ్యాంగిల్ లాగా, గాజులాగా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ రెండింటిని కలపండి, ఈ 2 గాజుల లాంటి స్ట్రక్చర్ని కలపండి. ఈ రెండింటిని ఇక్కడ దగ్గరికి తీసుకురండి. ఎస్, దగ్గర తీసుకొచ్చి మిడిల్ ఫింగర్ని చూడండి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ సైజ్ సేమ్ ఉంటుంది. చూసారా? ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉంది, కరెక్టా? రెండింటిని జాయిన్ చేసి ఇలా దగ్గరికి తీసుకోనండి. 2 సేమ్ సైజులో ఉంటాయి డెఫినెట్లీ. ఓకే, లేదా ఏదైనా చిన్నగా ఉంటే దాన్ని మీ ముందు పెట్టుకోండి. నాకు 2 సైజ్ సేమ్ కనబడుతుంది, సో నేను లెఫ్ట్ హ్యాండ్ ఇలా ముందు పెట్టుకున్నాను మిర్రర్ లాగా. ఓకే, మీరు కూడా ఏదైతే చిన్నగా ఉంది దాన్ని తీసుకోండి, ఇట్స్ ఓకే. 2 సేమ్ ఉంటే ఏదో ఒక హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ మీ ముందుకు తీసుకోండి ఇలా. ఆల్ ఆఫ్ యూ డూ ఇట్. ఎస్, 2 హ్యాండ్స్ సేమ్ ఉన్నాయి, చూసారా ఎవ్రీబడి? థ్యాంక్ యూ. నౌ
ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలా ముందు పెట్టుకోండి అందరూ. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యొక్క మిడిల్ ఫింగర్ని చూస్తూ ఇప్పుడు మిడిల్ ఫింగర్ యొక్క సైజ్ పెరుగుతుంది. ఓకే, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నారు. ఎస్, నాతో పాటు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. గ్రో లాంగర్ చెప్పండి. గ్రో లాంగర్, గ్రో లాంగర్, గ్రో లాంగర్, గ్రో లాంగర్. తేజ ఇలా పెట్టుకున్నాను. గ్రో లాంగర్, గ్రో లాంగర్, గ్రో లాంగర్. జస్ట్ విజువలైజ్, కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయండి. ఆ మిడిల్ ఫింగర్ యొక్క సైజ్ గ్రో అవుతున్నట్టు ఫీల్ అవ్వండి అంతే. గ్రో లాంగర్, గ్రో లాంగర్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్. ఓకే, నా 2 హ్యాండ్స్ నార్మల్గా తీసుకోనండి. 2 హ్యాండ్స్ నార్మల్గా తీసుకోనండి. మళ్ళీ ఆ బ్యాంగిల్ని కనెక్ట్ చేసి చూడండి. గ్రో అయింది. ఎస్, ఎంతమంది గమనించారు గ్రో అయింది? సో దిస్ ఇస్ కాల్డ్ క్వాంటమ్ ఫిజిక్స్. దీన్ని మనం క్వాంటమ్ ఫిజిక్స్ అంటామండి. సో క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్. మీ ప్రతి ఆలోచన ఒక ఎనర్జీ, మీ ప్రతి మాట ఒక ఎనర్జీ. కొంతమంది 2-3 సార్లు చెక్ చేసుకుంటారు ఏం జరిగిందని. సుదర్శన్ గారు, యూ డిడ్ పర్ఫెక్ట్లీ, డోంట్ వరీ. ఓకే, ఇట్ వర్క్స్. క్వాంటమ్ ఫిజిక్స్ ఇక్కడ వర్క్ అవుతుంది. మీ ప్రతి మాట, మీ ప్రతి ఆలోచన ఒక ఎనర్జీ. మీరు ఏ ఎనర్జీని అయితే యూనివర్స్లోకి పంపిస్తున్నారో ఆ ఎనర్జీ యూనివర్స్ని అలా మూవ్ అయ్యేలా చేస్తుంది. ప్రతిదీ కూడా ఎనర్జీ పరంగా అది చేంజ్ అవ్వాల్సిందే. ఓకే, నౌ కమ్ బ్యాక్. దాన్ని నార్మల్గా తీసుకురావాలి, లేదా అలానే ఉంటుంది. ఓకే, సో లేదా ఇంకేదో తగ్గిపోతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. సో లెట్ us డూ ఇట్ నౌ. బ్యాక్ టు నార్మల్ చెప్పండి అంతే. బ్యాక్ టు నార్మల్, 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 బ్యాక్ టు నార్మల్. వెరీ గుడ్. ఓకే, నౌ బ్రింగ్ బ్యాక్. మళ్ళీ అగైన్ బ్రింగ్ బ్యాక్ అండ్ సీ. వావ్, థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్. ఎంతమంది గమనించారు మళ్ళీ నార్మల్గా అయ్యాయి? వావ్, సూపర్. గివ్ అ ప్యాట్ టు యువర్ సెల్ఫ్. ఐఎమ్ అండర్స్టాండింగ్ ద పవర్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్. సూపర్. సో క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంటే ప్రతిదీ కూడా ఎనర్జీ రూపంలోనే ఉంది, ప్రతిదీ కూడా డెఫినెట్ ఫ్రీక్వెన్సీ రూపంలో ఉంది. ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవ్వండి అండ్ యూ గెట్ దట్. ఆ రియాలిటీని మీరు పొందండి. ఎస్, ఇప్పుడు హరిత గారు హాయ్ అండి. ఎస్, అరుణ గారు హాయ్. ఎస్, సుదర్శన్ గారు హాయ్. ఇప్పుడు హరిత గారు, అరుణ గారు అండ్ సుదర్శన్ గారు, వీళ్ళ లైఫ్ ఎలా ఉండాలి 2025 డిసెంబర్ వరకు అనేది చాలా రియాలిటీ ఉంది. డెఫినెట్ ఫ్రీక్వెన్సీ, క్వాంటమ్ ఫీల్డ్లో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారో ఆ రియాలిటీని మీరు మీ లైఫ్లోకి తీసుకొస్తున్నారు. థౌజండ్స్ ఆఫ్ రియాలిటీస్ ఆర్ దేర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద క్వాంటమ్ ఫీల్డ్. ప్లీజ్ అర్థం చేసుకోండి. దిస్ ద పిహెచ్డి టాపిక్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. డైరెక్ట్గా నేను మిమ్మల్ని పిహెచ్డిలోకి తీసుకెళ్తున్నాను. ఓకే, క్వాంటమ్ ఫీల్డ్లో అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి, క్వాంటమ్ వరల్డ్లో అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బట్ మీరు ఎక్కువగా దేనిపైన అయితే ఫోకస్ చేస్తున్నారు, ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉన్నారో ఆ ఫ్రీక్వెన్సీని మీరు మీ లైఫ్లోకి తీసుకొస్తున్నారు. ఆ క్వాంటమ్ పార్టికల్ని మీరు వేవ్ నుంచి పార్టికల్లోకి మారుస్తున్నారు. దీని గురించి ఇంకా డీటెయిల్గా చదవాలంటే మీరు క్వాంటమ్ ఫిజిక్స్ తెలుసుకోండి, న్యూరో సైన్స్ తెలుసుకోండి, ఎపిజెనెటిక్స్ గురించి తెలుసుకోండి, మైండ్ గురించి చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఆర్ యూ విత్ మీ ఎవ్రీబడి? ఆ రియాలిటీని మీ లైఫ్లోకి తీసుకొచ్చే కెపాసిటీ మీ దగ్గర ఉంది. బట్ యూ హ్యావ్ టు బిలీవ్ దట్, యూ హ్యావ్ టు బికమ్ దట్, యూ హ్యావ్ టు క్రియేట్ దట్ వైబ్రేషన్ అండ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ దట్ ఇన్ టు యువర్ రియాలిటీ. ఎస్, నాకు ఒకప్పుడు ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ మీకు చెప్పాను, నాకు బి అంటే డి అంటే ఒకేలా కనిపించేది 9th వరకు. ఓకే, 10th స్టాండర్డ్లో ఐ గాట్ 37 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. ఓకే, సో నేను క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ నన్ను పాస్ చేసినందుకు. సో వై ఐఎమ్ షేరింగ్ దిస్ అంటే ఎందుకంటే మీ రియాలిటీ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. సింపుల్. నేను ఇలానే ఉంటాను, నా లైఫ్ ఇలాంటి ఉంటుంది అని మీరు అనుకుంటే యూ విల్ బీ లివింగ్ ద సేమ్ లైఫ్ ఫర్ ఎవర్. బట్ క్రియేట్ దట్ ఫ్రమ్ యువర్ థాట్స్. ఆ థాట్స్ నుంచి ఆ రియాలిటీని క్రియేట్ చేసుకోండి అండ్ డెఫినెట్లీ యూ విల్ లీవ్ దట్. ఎస్, అండ్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నేను మీకు క్లారిటీ గురించి ఇస్తున్నాను జస్ట్ సో దట్ యూ విల్ హ్యావ్ దిస్ క్లారిటీ ఇన్ యువర్ మైండ్. ఎప్పుడైతే మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తుంటారో, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఇవి డెఫినెట్గా కూడా ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ థియరీ, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ప్రిన్సిపల్. ఇది మీ లైఫ్లో మీరు అనుకుంటే మీరు దీన్ని లీవ్ చేయగలరు. ఓకే, సో ఈరోజు నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ అప్లై చేయబోతున్నారా మీ లైఫ్లో? షూర్, గుడ్. నేను ఒక 2-3 టెక్నిక్స్ మీకు చెప్తాను. సో ఆ టెక్నిక్ని మీరు ఫాలో చేయండి. రైట్, సూపర్. సో దానికంటే ముందు ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ కేస్ స్టడీస్ అండి. కొన్ని కేస్ స్టడీస్ మీరు వింటే మీకు ఇంకా డెఫినెట్గా మీకు అది క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్న కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ. సో దిస్ ఇస్ ద లేడీ కే రమ అనే ఒక ముంబై నుంచి లేడీ అండి. సో
కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, హోపోనోపోనో అండ్ విజువలైజేషన్, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో బిఫోర్ మీరు చూడండి, బిఫోర్ తన లెగ్స్లో ఎంత గ్యాప్ ఉందో చూడండి, చాలా నీస్ ప్రాబ్లం ఉండేది. బట్ షీ అండర్స్టూడ్. సో ఐ కోచ్ డర్. సో చూడండి ఆఫ్టర్వర్డ్స్ ఎలా జరిగిందో, ఎంత చేంజ్ ఉందో చూడండి, పర్ఫెక్ట్ షేప్లో. అండ్ దిస్ ఇస్ కల్లెపల్లి గౌరీశంకర్ అండి, ఈజ్ అ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ నౌ. సో 2 years బ్యాక్ తను ఒక కోర్సులో జాయిన్ అయ్యాడు. అండ్ తనకు ఎలర్జీ ఉండేది, ప్రతిరోజు ఒక 2-3 టాబ్లెట్స్ వేసుకోవాలి ఎలర్జీ వల్ల. బయటికి రాలేడు, బయటికి వస్తే టాబ్లెట్ వేసుకొని రావాలి. సో కంటిన్యూస్గా కొన్ని ఈఎఫ్టీ ప్రాక్టీసెస్, విజువలైజేషన్ ప్రాక్టీస్ చేశారు. లా ఆఫ్ అట్రాక్షన్ వి నో, థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, వర్డ్స్. అండ్ దెన్ హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ లైఫ్. నౌ ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ 2 years నుంచి టాబ్లెట్ వేసుకోవట్లేదండి. నౌ ఈస్ కోచింగ్ లా ఆఫ్ అట్రాక్షన్, రిమెంబర్ దిస్. షీ ఈస్ కాల్డ్ రియా అండి. సో యూఎస్లో ఉంటుంది. సో ఐ టేక్ పర్సనల్ కోచింగ్ ఆల్సో. సో షీఈస్ వెరీ స్మాల్. అండ్ లాస్ట్ 3 years నుంచి తను స్కిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది. వాళ్ళ పేరెంట్స్ ఆల్మోస్ట్ ఒక 3 to 5 lakhs స్పెండ్ చేశారు తన ట్రీట్మెంట్ పైన. చాలా స్టెరాయిడ్స్, చాలా డ్రగ్స్, బట్ నథింగ్ వాజ్ వర్కింగ్. సో వి డిడ్ దిస్ ప్రాక్టీసెస్ అండ్ తన స్కిన్ అబ్సల్యూట్గా పర్ఫెక్ట్గా మారింది, రైట్? సో షీఈస్ అ బ్యూటిఫుల్ చైల్డ్ నౌ. నౌ దిస్ ఇస్ మిస్టర్ ప్రవీణ్. సో తను డ్యూరింగ్ కోవిడ్ టైంలో అండి, సో డాక్టర్స్ బతకడు అన్నారు, 10 days టైం ఇచ్చారు. 10 daysలో మేబీ వి విల్ జస్ట్ నాట్ సేవ్ హిమ్, అండ్ 10 days కంటే ఎక్కువ ఉండలేరు అన్నారు. బట్ హీ ప్రాక్టీస్డ్ ఆల్ ద టెక్నిక్స్, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, మైండ్ పవర్, and that's where the results came. Yes? So when you are ready, when you change, everything around you changes. Tell me, when I change, everything around me changes, right? సో ఇక్కడ నేను 3 ప్రాక్టీసెస్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ 3 ప్రాక్టీసెస్ని మీరు ఇప్పుడు చేయబోతున్నారు నాతో పాటు, ఓకే? అండ్ యూ ఫీల్ దట్ చేంజ్ విదిన్ నెక్స్ట్ 10-15 minutesలో మీరు ఆ చేంజ్ని మీరు గమనిస్తారు, ఓకే? నేను మిమ్మల్ని లోవర్ వైబ్రేషన్ నుంచి హయ్యర్ వైబ్రేషన్లోకి తీసుకెళ్తున్నాను. రెడీ ఎవ్రీబడి? ఇక్కడ మీరు ఒక మెడిటేషన్ చేస్తారు. మెడిటేషన్లో ఫర్గివ్నెస్ కూడా చేస్తారు. ఫర్గివ్నెస్ తర్వాత గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తారు. గ్రాటిట్యూడ్ తర్వాత మీరు విజువలైజేషన్ కూడా చేస్తారు. ఈ 3ని నేను ఒకేసారి చేపిస్తున్నాను, సో దట్ మీరు లోవర్ వైబ్రేషన్ నుంచి హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్ళాలి. మీకు ఎలాంటి లైఫ్ కావాలో దాన్ని మీరు లీడ్ చేయాలి, ఓకే? క్లియర్ ఎవ్రీబడి? కెన్ వి డూ దిస్ నౌ? థ్యాంక్ యూ. సో ఐఎమ్ సారీ, కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటున్నాను. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎవ్రీబడి, బట్ ఐ నీడ్ జస్ట్ 10 to 15 minutes, ఓకే? సో సారీ. ఇస్ ఇట్ ఓకే? యా, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. సో ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్, కంఫర్టబుల్గా కూర్చోండి. అండ్ నెక్స్ట్ 10-15 minutes వరకు ఎవరు డిస్టర్బ్ చేసినా మీరు కదలొద్దు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ దట్ వీఆర్ డూయింగ్. ఎస్, ప్లీజ్ డోంట్ గెట్ అప్ ఇన్ బిట్వీన్. మధ్యలో నుంచి లేవద్దు. మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది, బట్ లేవద్దు. సో క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్. జస్ట్ టేక్ ఎ డీప్ బ్రెత్. Inhale and exhale. Inhale and exhale. Inhale and exhale. Conscious ga slow deep breathing cheyandi. Slow ga and deep breathing. Conscious and slow and deep breathing. హార్ట్ పైన ఫోకస్ చేస్తూ స్లోగా అండ్ డీప్గా బ్రీదింగ్ చేయండి. నౌ సీ యు ఆర్ యాజ్ అ ఎనర్జీ. మనని మనం ఎప్పుడూ బాడీగా చూసుకుంటాం, బట్ వీఆర్ ఆల్ ఎనర్జీ. మనమందరం కూడా ఒక డెఫినెట్ ఎనర్జీ. క్లోజ్ యువర్ ఐస్. నౌ టచ్ యువర్ హార్ట్. మీ హార్ట్ని టచ్ చేయండి అందరూ. గుండెని టచ్ చేస్తూ, గుండెని టచ్ చేయండి చేస్తూ సే దిస్ స్టేట్మెంట్స్. చాలాసార్లు నా మాటల ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా బిహేవియర్ ద్వారా చాలా మందిని హర్ట్ చేస్తుంటాను. ఐఎమ్ సారీ.
నా ఫ్యామిలీని నేను చాలా బాధ పెట్టుంటాను. ఐఎమ్ సారీ. అమ్మ నాన్నను చాలా మాటలని ఉంటాను. ఐఎమ్ సారీ. తెలిసి తెలియకుండా అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టుంటాను. ఐఎమ్ సారీ. అమ్మా, ఐఎమ్ సారీ. నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వెప్పుడు మా గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఐఎమ్ సారీ. నువ్వెప్పుడు మేము బాగుండాలని కోరుకుంటావు. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ అమ్మా. ఐ లవ్ యూ. నిన్ను చాలాసార్లు బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఫ్రెండ్స్, మనం తెలిసి తెలియకుండా మన సబ్ కాన్షియస్ మైండ్లో చాలా నెగిటివిటీని మనం పెట్టుకొని ఉంటాం. ఆ నెగిటివిటీ అంతా కూడా మన లైఫ్లో రిజల్ట్స్ రూపంలో వస్తూ ఉంటుంది. ఈరోజు దాన్ని క్లియర్ చేయండి. ఐఎమ్ సారీ అమ్మా. ఐఎమ్ సారీ నాన్న. ఐఎమ్ సారీ. మీరెప్పుడు మా గురించి ఆలోచించారు. చాలాసార్లు మిమ్మల్ని మాటలతో బాధ పెట్టుంటాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఐ లవ్ యూ. మా గురించి మీరు ఎన్నో సాక్రిఫైజెస్ చేశారు. ఐఎమ్ సారీ. మిమ్మల్ని ఎప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఫ్రెండ్స్, ఫర్గివ్నెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్. ఈరోజు మనం అందరినీ ఫర్గివ్నెస్ చేయబోతున్నాం, ఫర్గివ్నెస్ అడగబోతున్నాం. మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్, మీ స్పౌస్, హస్బెండ్, వైఫ్, యూ కెన్ ఆస్క్, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. నిన్ను చాలాసార్లు మిమ్మల్ని మాటల ద్వారా బాధ పెట్టుంటాను. ఐఎమ్ సారీ. ప్రాబ్లం వచ్చినప్పుడు మీ ద్వారానే ప్రాబ్లం వచ్చిందని మిమ్మల్ని బ్లేమ్ చేశాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. 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 ఫ్రెండ్స్, మన బ్రదర్స్, సిస్టర్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే మనని బాధ పెట్టుంటారు. వాళ్ళని క్షమించేసేయండి. వాళ్ళని ఫర్గివ్నెస్ చేయనంత వరకు యాంగర్ మీలోనే ఉంటుంది. ఆ సాడ్నెస్ మీలోనే ఉంటుంది. వాళ్ళని ఫర్గివ్నెస్ చేయండి. యు నాట్ ఫర్గివింగ్ ఫర్ దెమ్, యు ఆర్ ఫర్గివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. వాళ్ళని ఫర్గివ్నెస్ చేయడం ద్వారా మీరు మీ లైఫ్లో ముందుకెళ్ళగలరు. మీ పాస్ట్ నుంచి మీరు బయటపడగలరు. సే దిస్, ఐ ఫర్గివ్ ఎవ్రీవన్. నన్ను కొంతమంది బాధ పెట్టుంటారు, వాళ్ళని నేను క్షమిస్తున్నాను. డియర్ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ దెమ్. ఐ రిలీజ్ దెమ్. ఐ రిలీజ్ దెమ్. ఐ రిలీజ్ దెమ్. వాళ్ళని ఫర్గివ్నెస్ చేయనంత వరకు అలాంటి వాళ్ళే మీ లైఫ్లోకి ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం వాళ్ళని ఫర్గివ్నెస్ చేయాలి. ఐ ఫర్గివ్ యూ అండ్ ఐ లెట్ యూ గో. మిమ్మల్ని పూర్తిగా క్షమిస్తున్నాను.
తెలిసి తెలియకుండా మీరు కొన్ని తప్పులు చేస్తుంటారు, నేను కూడా కొన్ని తప్పులు చేస్తుంటాను. ఐ ఫర్గివ్ యూ అండ్ ఐ రిలీజ్ యూ. మిమ్మల్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. రెండు హ్యాండ్స్ నార్మల్గా పెట్టేసేయండి. ఇప్పుడు రెండు హ్యాండ్స్ నార్మల్గా పెట్టేసేయండి. అండ్ నౌ you're going to focus on gratitude. మీ గుండెల్లో గ్రాటిట్యూడ్తో మీరు నింపబోతున్నారు. With closed eyes, take a deep breath. Take a deep breath. Take a deep breath. Inhale and exhale. మీ హార్ట్ పైన ఫోకస్ చేస్తూ, ఫోకస్ ఆన్ యువర్ హార్ట్. ఫోకస్ ఆన్ యువర్ హార్ట్. థింక్ అబౌట్ 5 people. మిమ్మల్ని చాలా ప్రేమించే వ్యక్తులు మీ లైఫ్లో 5 ఉన్నారు. చూడండి, వాళ్ళని మీ గుండెల్లో చూడండి. విత్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. స్మైల్తో వాళ్ళని చూడండి. వాళ్ళు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. Be grateful for them. Thank you, dear God. I'm so grateful. వాళ్ళెవరెవరో మీ గుండెల్లో చూడండి ఒకసారి. మీ మదర్, మీ ఫాదర్, మీ స్పౌస్, మీ పిల్లలు, మీరు నమ్మే భగవంతుడు. See them. They are in your heart now. వాళ్ళు మీ గుండెల్లో ఉన్నారు. ఫీల్ ద గ్రాటిట్యూడ్. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకుంటారు. మీరు లవింగ్ పీపుల్ని మీ హార్ట్లో చూస్తే ఎక్కువ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. బై గ్రాటిట్యూడ్ యూ అట్రాక్ట్ మోర్ మనీ ఇన్ యువర్ లైఫ్. బై గ్రాటిట్యూడ్ యూ అట్రాక్ట్ మోర్ జాయ్ ఇన్ టు యువర్ లైఫ్. ఆ 5 పీపుల్ని మీ గుండెల్లో చూడండి. మీ గుండెనంతా ప్రేమతో నింపండి. థ్యాంక్ యూ, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై మదర్, మై ఫాదర్, మై స్పౌస్, మై చిల్డ్రన్, మై సిబ్లింగ్స్. థ్యాంక్ యూ. వీళ్ళందరూ నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ గాడ్. ఇంత లవింగ్ ఫ్యామిలీని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నౌ థింక్ అబౌట్ ద మనీ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్, ద మనీ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ హౌస్. ఈ డబ్బు ఉన్నందువల్ల మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మనీ. ఈ డబ్బు ఉన్నందువల్ల మంచి ఫుడ్ని మీరు తినగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మనీ. ఈ డబ్బు ఉన్నందువల్ల మంచి లైఫ్ స్టైల్ని మీరు జీవించగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మనీ. ఈ డబ్బు మీ లైఫ్లో ఉన్నందువల్ల మంచి హెల్త్ ఫెసిలిటీస్ని పొందగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మనీ. ఈ డబ్బు ఉండడం వల్ల మీరు రిలాక్స్గా ఉంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మనీ. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ప్రతి శ్వాసలో మీరు గ్రాటిట్యూడ్తో నింపుతున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరున్న ఇంటికి థ్యాంక్ యూ చెప్పండి. బికాస్ ఈ ఇల్లు ఉండడం వల్ల మీకు ఒక సెక్యూరిటీ దొరికింది. మీరు సొసైటీలో బాగా జీవించగలుగుతున్నారు. థ్యాంక్ యూ మై డియర్ హౌస్. మీ ఇంటికి ఒక పేరు ఇవ్వండి. మై హోమ్ ఈజ్ అ హెవెన్. మై హోమ్ ఈజ్ మై టెంపుల్. థ్యాంక్ యూ చెప్పండి. ఆ థ్యాంక్ యూ ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హౌస్.
థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. ప్రతిరోజు ఇన్ని మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఇవ్వగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంట్లో ఉన్న ప్రతి రూమ్, ప్రతిదీ కూడా ఎనర్జీ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎలాంటి ఎనర్జీలో ఉంటే అలాంటి ఎనర్జీ మీ ఇల్లుకు వచ్చేస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ లివింగ్ మై డియర్ ఫ్రెండ్స్. వెన్ యూ ఫీల్ గుడ్ అబౌట్ your house will generate good things. Please remember this. Chala important. Now think about your career. Thank you my dear career. ఇన్ని మంచి ఆపర్చునిటీస్ నేను చూడగలుగుతున్నాను. ఇన్ని మంచి ఆపర్చునిటీస్ నేను ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్. థ్యాంక్ యూ ఫర్ ద వాటర్. థ్యాంక్ యూ ఫర్ మై మైండ్, వెరీ పవర్ఫుల్ మైండ్. Thank you to my family. Thank you to my friends. Thank you, thank you, thank you. Now, with a smile on your face, you're going to visualize 2035. 2035 లో మీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఇట్స్ అ లాంగ్ టర్మ్ గోల్. ఒక 10 years తర్వాత మీ లాంగ్ టర్మ్ గోల్ మీరు అచీవ్ అయిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. క్లోజ్ యువర్ ఐస్. Now see, you started your day. Wonderful house lo మీరు ఉన్నారు. Beautiful independent house. Beautiful bungalow. And now, see as you're walking, it's a beautiful bedroom. Smile on your face. మీరు మీ డేని స్టార్ట్ చేస్తున్నారు బ్యూటిఫుల్ గా. Wow. As you open the window, it's a beautiful location. See, పక్కనే మీ ఫ్యామిలీ ఉన్నారు, మీ చిల్డ్రన్, మీ స్పౌస్. వాళ్ళకు ఒక మంచి హగ్ ఇచ్చారు మీరు, బ్యూటిఫుల్ హగ్. అండ్ నౌ యూర్ స్టార్టింగ్ యువర్ డే విత్ ఫుల్ ఎనర్జీ, విత్ ఫుల్ ప్యాషన్. స్మైల్తో మీ డేని స్టార్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు స్మైల్తో మీ డేని స్టార్ట్ చేస్తున్నారు. వండర్ఫుల్ లైఫ్, స్మైల్ ఆన్ యువర్ ఫేస్. మీ ఇల్లంతా ఇంద్రభవనంలా ఉంది. బ్యూటిఫుల్ హౌస్. చాలా హ్యాపీగా ఉన్నారు, అందరూ హెల్తీగా ఉన్నారు, మీ ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉన్నారు. ఎవ్రీబడి ఈస్ సో హెల్తీ. అండ్ నౌ యు గాట్ ద ఫోన్ ఫ్రమ్ యువర్ ఆఫీస్. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ 200 crores. 200 crore ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చింది. వావ్. ఈరోజు మీరు చీఫ్ మినిస్టర్ని కలవబోతున్నారు. అమేజింగ్. చూడండి, మీ బిజినెస్లో యు ఆర్ ఇన్ ద టాప్ పొజిషన్ ఆఫ్ యువర్ ఫీల్డ్. ప్రతిరోజు కొత్తవి నేర్చుకుంటూ, మెడిటేషన్ చేస్తూ, యోగా అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ మిమ్మల్ని మీరు హెల్తీగా ఉంచుకున్నారు. పర్ఫెక్ట్ బాడీ షేప్లో ఉన్నారు, పర్ఫెక్ట్ హెల్తీగా ఉన్నారు. I want you to see. మీ వైఫ్ కి మీరు గోల్డ్ ఆర్నమెంట్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. You already have lot of gold in your home. Wonderful family, beautiful. ఒక బ్యూటిఫుల్ కార్ ని మీరు కొన్నారు. And you are driving the beautiful car. You're going for a luxurious vacations. ప్రతిరోజు ఒక న్యూ ఎక్స్పీరియన్స్ని పొందుతున్నారు. హ్యాపీలీ సర్వింగ్ యువర్ ఫ్యామిలీ, సర్వింగ్ యువర్ బిజినెస్, డూయింగ్ లాట్ ఆఫ్ చారిటీ యాక్టివిటీస్. ప్రతిరోజు చారిటీ యాక్టివిటీస్ చేస్తున్నారు. అండ్ యూ హ్యావ్ అ టీమ్ ఆఫ్ 250 people వర్కింగ్ ఫర్ యూ. మీ గురించి పనిచేసే వాళ్ళు. మీ బిజినెస్లో మీరు అనుకున్న సక్సెస్ ప్రతిరోజు పొందుతున్నారు. ప్రతిరోజు మీరు అనుకున్న బిజినెస్లో మీ సక్సెస్ని మీరు పొందుతున్నారు. ఎవ్రీ డే యు ఆర్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. ప్రతిరోజు మీరు అనుకున్న మీ డ్రీమ్ లైఫ్ని మీరు పొందుతున్నారు. యూఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ యాజ్ ఇఫ్ యు ఆర్ లివింగ్ దట్
reality now. Every single day is a new opportunity for you. మీ గోల్స్ ని 1 by 1 అచీవ్ చేస్తున్నారు. విత్ హెల్త్, విత్ హ్యాపీనెస్, విత్ అ ఫ్యామిలీ. ప్రతిరోజు ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ని మీరు పొందుతున్నారు. See, you're expanding your team and business. Every city in the India, every city in India, you have your business. You have a beautiful product and service. మంచి ప్రొడక్ట్, మంచి సర్వీస్ పైన మీరు ఫోకస్ చేస్తున్నారు. మీ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరూ కొనాలనుకుంటున్నారు. మీ మైండ్ మీ క్రియేటివ్ ఆలోచనలతో నిండి ఉంది. బికాస్ నౌ ఎవ్రీ డే యు ఆర్ కనెక్టింగ్ టు ద డివైన్ ఇన్స్పిరేషన్స్. ప్రతిరోజు ఆ డివైన్ ఇన్స్పిరేషన్స్తో మీరు కనెక్ట్ అవుతున్నారు. టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ ఫీల్ దట్ జాయ్ అండ్ లవ్ ఇన్ యువర్ బాడీ నౌ. ఆ జాయ్ని, లవ్ని ఫీల్ అవ్వండి. ఆ డెఫినెట్ ఫ్రీక్వెన్సీని చూడండి. క్రియేట్ దట్ లైఫ్ నౌ. And with a smile on your face, you show your gratitude to God. Thank you, dear God. Thank you so much. Thank you so much for being with me. Thank you so much for being with me. Thank you. I'm so happy for you. I'm so happy because of you. Thank you so much. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, తెలిసి తెలియకుండా ఇన్నాళ్ళు మీ లైఫ్ని మీరు అనుకున్నట్టు జీవించలేరు. నౌ జస్ట్ ఫీల్ దట్ ఇక నుంచి నేను ఈ పవర్ని యూజ్ చేసుకోబోతున్నాను. ఇక నుంచి నేను ఈ పవర్ని యూజ్ చేసుకోబోతున్నాను నా గురించి. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ పవర్ ఫర్ మై సెల్ఫ్. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ పవర్ ఫర్ మై సెల్ఫ్. I'm going to use this power for myself. Thank you. సో ఈ రోజు నుంచి మీరు ఈ పవర్ని మీ గురించి యూజ్ చేసుకోబోతున్నారు. ఎవ్రీ సింగిల్ డే యూ విల్ గెట్ అప్ లైక్ అ విన్నర్. యూ విల్ స్టార్ట్ యువర్ డే లైక్ అ విన్నర్. మీరు మీ డేని ఒక విన్నర్ లాగా స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ you're going to start your day like a winner. So now it is a time when you open your eyes with a smile and that you are going to create this beautiful life that you desire. ఒక మంచి లైఫ్ని, మీరు అనుకుంటున్న లైఫ్ని, మీరు డిజైర్ లైఫ్ని మీరు పొందబోతున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రేట్. Open your eyes and smile on your face. Smile కనబడట్లేదు. So, yes. Wonderful. So all of you say this. I am unstoppable. I am unstoppable. I am unstoppable. I am a winner. I am a winner. I am a winner. Winner. Of attraction to improve my life from now. I use this law of attraction to improve my life now. I use this law of attraction. Yes. I program my thoughts. I program my thoughts. I program my My feelings. my My images. My images. And my actions and my actions. to win my life. Win my life. My life. Please stand up, all of you. Please stand up. Andaru nilchovali. Yes. Now everybody please, this is called NLP technique and neuro linguistic programming technique. సో ఇప్పుడు మీరు ఏదైతే చూసారో, మీ మైండ్లో ఏదైతే చూసారో, విజువలైజ్ చేశారో, మీ లైఫ్ ఎలా ఉంది 2035లో, 2025 డిసెంబర్ వరకు ఒక గోల్ని అచీవ్ చేయబోతున్నారు. ఆ గోల్ని మీరు మీ కళ్ళ ముందు చూడాలి. ఓకే, ఒక సర్కిల్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఏమి ఇమాజిన్ చేసుకోవాలి? సర్కిల్. ఓకే, నేను ఎప్పుడైతే సర్కిల్లోకి వెళ్ళమంటానో ఆ సర్కిల్లోకి వెళ్ళి కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి, మళ్ళీ బయటకు వచ్చేసేయాలి. అండర్స్టాండ్? నేను వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి.
ఫస్ట్ మీరు ఫీల్ అవ్వాలి. మీ సబ్ కాన్షియస్ మైండ్ అప్పుడే ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్? నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో ఫాలో ద గైడెన్స్. అండ్ మీరు ఎప్పుడైతే నేను చెప్తానో అక్కడికి వెళ్ళాలి. ఓకే, నౌ క్లోజ్ యువర్ ఐస్. ఇమాజిన్ దెర్ ఇస్ అ సర్కిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దానికి ఒక కలర్ ఇవ్వండి, మీరు ఫేవరెట్ కలర్ ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్ మీరు మీ మైండ్లో చూడండి, 2025 డిసెంబర్ కల్లా మీరు ఒక అనుకున్న గోల్ని అచీవ్ చేశారు. అది మేబీ 1 crore ఇన్కమ్ అవ్వచ్చు, లేదా మీరు అనుకుంటున్న బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అనుకున్న గోల్ని మీరు అచీవ్ చేశారో చూడండి మీ మైండ్లో. క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్. చాలా ఎక్సలెంట్గా అది ఫీల్ అవ్వండి, మీ బాడీలో ఫీల్ అవ్వండి. చూడండి మీ కళ్ళ ముందు జరుగుతుంది అది. ఇప్పుడు మీరు ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశారు, మీ టీంని బిల్డ్ చేస్తున్నారు, మీ టీంతో మీరు మాట్లాడుతున్నారు. మేబీ యూఆర్ అ కోచ్, మేబీ యూఆర్ అ ట్రైనర్, మేబీ మీరు ఒక 500 పీపుల్ మీద మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తున్నారు. మీ ప్రోడక్ట్, మీ సర్వీస్ మార్కెట్లో నంబర్ 1గా ఉంది. ఫీల్ దట్, ఫీల్ దట్, ఫీల్ దట్ ఇన్ యువర్ బాడీ నౌ, ఫీల్ దట్ ఇన్ యువర్ బాడీ నౌ. ఆ కలర్, ఆ సర్కిల్కి ఒక కలర్ ఇవ్వండి. నౌ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద సర్కిల్. ఆ సర్కిల్లోకి వెళ్ళండి, ఆ సర్కిల్లోకి వెళ్ళండి. ఎంటర్ ఇన్ టు ద సర్కిల్, సర్కిల్లోకి వెళ్ళండి. స్టెప్ ఇట్ ఇన్ ద సర్కిల్. ఆ సర్కిల్లోకి వెళ్ళినాక చూడండి, ఇప్పుడు మీరు ఆ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు. ఆ హ్యాపీనెస్ని చూడండి, ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వండి. ప్రతి బాడీలో ఉన్న ప్రతి సెల్ ఫీల్ అవ్వాలి, బాడీలో ఉన్న ప్రతి సెల్ ఫీల్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ యువర్ బాడీ నౌ. You are living the experience of happiness. You are inspiring. You are unstoppable. You are happy. You are unstoppable. మీరు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. You are living the life of your dreams. Excellent, excellent. You are living the life of your dreams. Helping thousands of people. Wonderful. Keep that energy high, keep that energy high, keep that energy high. Body anta experience ni feel avandi. Ee body anta experience feel avandi. Now slowly come back, slowly come out, slowly come back, slowly come back. Venakki step తీసుకోండి, వెనక్కి వచ్చేసేయండి. గ్రేట్, వెనక్కి వచ్చేసేయండి. ఓకే, now open your eyes. ఓకే, హాయ్ ఎవ్రీబడి. ఓకే, ఎన్ఎల్పిలో దీన్ని బ్రేకింగ్ ద స్టేట్ అంటామండి. ఓకే, ఆ స్టేట్ నుంచి బయటకు వస్తున్నాం. ఓకే, 2+2 ఎంత అండి చెప్పండి? 2+2 4. థ్యాంక్ యూ సో మచ్. 4 - 1 4 - 1 3. థ్యాంక్ యూ సో మచ్. 3 - 3 0. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నా మళ్ళీ అదే గోల్ని మీరు అచీవ్ చేసిన తర్వాత ఎలా ఉంటారు మేము మళ్ళీ మీ మైండ్కి చూపించాలి. అలా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం వల్ల కొత్త న్యూరల్ కనెక్షన్స్ క్రియేట్ అవుతాయి. చెప్పండి, ఏం క్రియేట్ అవుతాయి? న్యూరల్ కనెక్షన్స్, న్యూరల్ పాత్వేస్ క్రియేట్ అవుతాయి మీ మైండ్లో. ఎస్, చెప్పండి అందరూ, ఏం క్రియేట్ అవుతాయి? న్యూరల్ పాత్వేస్ క్రియేట్ అవుతాయి. కొంతమంది నిల్చోవట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ఎన్ఎల్పి టెక్నిక్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. నిల్చోవాలి. ఓకే, నిల్చుంటేనే మీ బాడీ ఆ ఫీలింగ్లోకి వస్తుంది. ఎస్, ఐ వాంట్ యూ టు డూ నౌ. అగైన్ క్లోజ్ యువర్ ఐస్, అగైన్ క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రెత్. మళ్ళీ ఆ గోల్ అచీవ్ అయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు చూడండి. మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఆ గోల్ అచీవ్ అయిన తర్వాత, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడండి. ఎంత బాగా మీరు ఫీల్ అవుతున్నారు, ఎంత బ్యూటిఫుల్గా మీ లైఫ్ ఉందో చూడండి. అమేజింగ్ లైఫ్, అమేజింగ్ లైఫ్, అమేజింగ్ లైఫ్. టేక్ ఎ డీప్ బ్రెత్, టేక్ ఎ డీప్ బ్రెత్, టేక్ ఎ డీప్ బ్రెత్. అండ్ నౌ జస్ట్ విజువలైజ్ యువర్ లైఫ్, సక్సెస్, గ్రోత్, హ్యాపీనెస్, జాయ్. ఎస్, నౌ అగైన్ get into the circle. ఆ సర్కిల్లోకి వెళ్ళండి. అగైన్ ఎంటర్ into the circle, సర్కిల్లోకి వెళ్ళండి. Feel that now, feel that. ఆ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవ్వండి, ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవ్వండి. Think this life is beautiful, this life is amazing. ఆ సర్కిల్లోకి వెళ్ళి చూడండి. You are living the life of your dreams, expanding your business. Amazing. All of you feeling that happiness, joy, feeling the strength, feeling that strength and joy and happiness. Super, awesome. Wow, enjoying your life, enjoying your life, enjoying your life. Amazing. Feeling the happiness and joy, feeling the happiness and joy, feeling that happiness and joy. Wonderful.
Amazing. Awesome. Fantastic. చూడండి మీ లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో. ఎక్స్పీరియన్సింగ్ ద మనీ, నేమ్, ఫేమ్, హ్యాపీనెస్, జాయ్. Yes. Your life is in your hands. Your life is in your hands. Your life is in your hands. Yes. Now, just experience now. Everybody experience this. Open your eyes. Open your eyes. Now you're going to dance and celebrate the success. You're going to dance and celebrate the success. You're going to dance and celebrate the success. Success celebration. Dance and party. Everybody dance. कृष्णं वन्दे परमानन्दं वन्देऽहं कृष्णं वन्दे परमानन्दं वन्दे 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 मुरलीधरा कृष्ण तुलसीधरा मुरलीधरा कृष्ण तुलसीधरा मुरलीधरा कृष्ण तुलसीधरा मुरलीधरा कृष्ण तुलसीधरा मनमोहना आनंद नंदना मनमोहना आनंद नंदना मनमोहना आनंद नंदना मनमोहना आनंद नंदना हे गिरधारी वनमाली हे गिरधारी वनमाली हे गिरधारी वनमाली हे गिरधारी वनमाली यमुना तीर बिहारी हरि यमुना तीर बिहारी हरि यमुना तीर Dance. गोपाला गोपाला नारायण हरि गोविंदा मुकुंद कृष्ण गोविंद मुरली कृष्ण गोपाल मुकुंद कृष्ण गोविंद मुरली कृष्ण गोपाल नंदनंद आनंद नंदनंद गोविंद नंदनंद गोपाल गोपाल आनंद नंदनंद गोविंद नंदनंद गोपाला गोपाला नंदनंद आनंद नंदनंद गोविंद नंदनंद गोपाल गोपाल आनंद नंदनंद गोविंद नंदनंद गोपाला गोविंद गोविंद गोपाल गोपाल गोविंद गोविंद गोपाला गोपाला मुकुंद कृष्ण गोविंद मुरली कृष्ण गोपाल मुकुंद कृष्ण गोविंद मुरली कृष्ण गोपाला नंदनंद आनंद नंदनंद गोविंद नंदनंद गोपाल गोपाल आनंद नंदनंद गोविंद नंदनंद गोपाला गोपाला नंदनंद आनंद नंदनंद गोविंद नंदनंद गोपाल गोपाल नंदनंद आनंद नंदनंद गोविंद नंदनंद गोपाल गोपाल आनंद नंदनंद गोविंद नंदनंद गोपाला नंदनंद आनंद नंदनंद गोविंद नंदनंद गोपाल
నందనంద ఆనంద నందనంద గోవింద నందనంద గోపాల గోపాల నందనంద ఆనంద నందనంద గోవింద నందనంద గోపాల గోపాల నందనంద ఆనంద నందనంద గోవింద నందనంద గోపాల ఆనంద నందనంద గోవింద నందనంద గోపాల. Thank you, all of you. Just close your eyes, everybody. Whatever energy that you feel now, that is actually divine energy. మనందరిలో ఒక డివైన్ ఎనర్జీ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీ లైఫ్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి ఆ డివైన్ ఎనర్జీ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. ఫీల్ దట్ ఎనర్జీ. ఎనర్జీ ఎప్పుడు మీతోనే ఉంటుంది. గాడ్ ఆల్వేస్ వాంట్స్ యూ టు సక్సీడ్. God wants to walk on the water, but you're not letting go the boat. God wants to give you an opportunity to grow, but you're not ready to learn. So now take this commitment from today. You focus on happiness. You focus on your growth. You visualize your success. You focus on gratitude, and you change your life. Instead of talking about failures, instead of talking about negativity, instead of talking about the problems, justifications, blaming and complaining and criticizing, let us take forward with gratitude, with happiness, with opportunities. Thank you so much, everybody. Thank you and love you all. Thank you so much. More power to all of you. Thank you so much for giving me this opportunity. Again, my sincere gratitude to Gampa sir and all the people from Impact family. Thank you so much and sorry for the delay. Chala delay ayindi. Thank you so much Andy for being here. So I just want you to just do one small task. Coach Narendra channel ఉంటుంది YouTube లో మంచి వీడియోస్ ఉంటాయి. దాన్ని చూడండి. And there is a Google review. So just whatever you feel, you can just give review. Thank you. Thank you so much Andy. Great. Yes, sir. Thank you so much, sir, for this great so session, much. sir. Thank you. అంటే ఈ సెషన్ లో నిజంగా అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా మాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు చాలా చెప్పించారు. అంటే మాలో ఉండేటువంటి ఆ జోష్ మా మొహాల్లో కూడా మీకు కనబడుతుండొచ్చు మేబీ. అసలు మా పార్టిసిపేట్స్ అందరి తరఫున నిజంగా మనస్ఫూర్తిగా మేము మా హృదయపూర్వకంగా మేము మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మీరు చెప్పినటువంటి ఆలోచనలు నిజంగా మన ఆలోచనలు అనేది ఆలోచనలే జీవితం, ఆలోచనలే అద్భుతాలు, ఆలోచనలే సమస్యలకు ఔషధాలు. సో అలాంటి ఆలోచనలకి మన మనసే కేంద్రం. సో 1,000,000 ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలో పాజిటివ్, నెగిటివ్ ఆ నుంచింది విడగొట్టుకొని దేనివల్ల మనకు ఉపయోగపడుతుందో ఆ ఆలోచనలే మనం ముందుకు తీసుకెళ్తాయి. సో అలాంటి పాజిటివ్ ఆలోచనలు ప్రతిసారి ప్రతి సందర్భంలో ఇక్కడ నుంచి అంటే ఇదివరకు మీ సెషన్ బిఫోర్ మేము ఎలా ఉందంటే నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, యాక్చువల్గా ఉంటాయి, అంటే హ్యూమన్ బీయింగ్ ఉంటాయి. కానీ ఆ నెగిటివ్ థాట్స్ అన్నిటికీ నిజంగా అంటే అవి ఉంటే తలంతా భారమే. సో ఆ భారాన్ని అంతా మేము దించేసుకుంటాం సార్. మీరు అన్నట్టు ప్రతిసారి మేము కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో అంటే మేము ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తే సో మా లైఫ్ కూడా అలాగే ఉంటుంది, మా కెరీర్ అలా ఉంటుంది. సో ప్రతి దానిలో కూడా మేము పాజిటివ్ గా ముందరికి వెళ్తాము. అండ్ అదే విధంగా మీరు చెప్పినటువంటి అన్కాన్షియస్ మైండ్ గొప్పతనం కూడా మీరు చాలా అద్భుతంగా చెప్పారు సార్. అండ్ ప్రతి దానిలో ఇక్కడ నుంచి మేము పాజిటివ్ యాంగిల్లోనే ఆలోచించుకుంటూ మేము ముందరికి వెళ్తాము. అండ్ ఒక చిన్న అంటే మీ సెషన్ విన్న తర్వాత ఒక చిన్న నాకు అర్థమైన ఏంటంటే ఒక పాజిటివ్ విత్తనం నాటితే పాజిటివ్ చెట్టే వస్తుంది, ఒక నెగిటివ్ విత్తనం నాటితే ఒక నెగిటివ్ చెట్టే వస్తుంది. సో నాటే విత్తనం పాజిటివా నెగిటివా అనే దాన్ని బట్టి మన సక్సెస్ అనేది డిఫరెన్స్ అయి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు చెప్పినటువంటి ఇంకొక గొప్ప ఒక అంశం సార్, క్షమించడం అనేది నిజంగా గొప్ప వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం. అదే విధంగా క్షమాపణను కోరడం అనేది కూడా అంతకంటే ఇంకా గొప్ప లక్షణం. అంటే ఒక్కొక్కసారి ఏమైతే అంటే మనకు ఒక చిన్నపాటి ఈగో వస్తుంది అడ్డం, నేనేంటి, నా లెవెల్ ఏంటి, అట్లేం లేదు, అది జనరల్ గా సహజం. అంటే క్షమాపణ కోరడం నిజంగా మన వల్ల తప్పు జరిగింది అంటే క్షమాపణ కోరడం అనేది మన నైతిక బాధ్యత, అది నిజంగా సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మీరు మాకు చెప్పినటువంటి ఒక 5 ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా అంటే మేము ఇమాజినేషన్ చేసుకున్నాము. నిజంగా మేము మిస్టేక్స్ అయితే చేసాం, అది 100% మేము ఆయా సందర్భంలో ఆవేశంలోనో ఏదో అలా మిస్టేక్స్ చేసాము, వాళ్ళని హర్ట్ చేసాము. బట్ మేము ఇప్పుడు రియలైజ్ అయ్యాం సార్. అండ్ మీరు 2035 మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మాకు
మొత్తం రియలైజేషన్ మాకు ఒక సినిమా లాగా చూపించారు. అండ్ సార్ ఇంకొక చిన్న మాట సార్, అండ్ మీరు చివరిగా చూపించినటువంటి ఆ మ్యూజిక్ తో మాకు ఆ డాన్స్ తో మాకు ఒక ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ నరాల్లో మాకు పొంగిపోయింది. అంటే ఈ రాత్రికి నిద్ర వస్తుందో లేదో కూడా మాకు తెలియదు సార్. అంత ఎక్సైట్ గా మేము ఫీల్ అయ్యాము. బట్ మాతో పాటుగా మీరు ప్రాక్టికల్ గా ఉండి చేయించి డాన్స్ కూడా చేసి మాలో నిజంగా అంటే ఇప్పుడే మీరు మాకు పాజిటివ్ సీడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు పెట్టేశారు సార్. అది రేపటి నుంచి మొక్కై తర్వాత మహావృక్షమై ఒక మంచి ఫలితాలను ఒక మంచి ఫలాలను అందిస్తుంది. ఆ ఫలాలను మేము రేపు తరతరాలకి ఫలాని రోజు మాకు కోచ్ నరేంద్ర సార్ మాకు చెప్పారు అని చెప్పేసి మీకు గర్వంగా చెప్పుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ Thank you so much. More power to you, Andy. Thank you so much.